ఓం శ్రీ సాయిరామ్. అందరికీ సాయిరామ్. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి యొక్క దివ్యశ్రీ శరణార విందాలకు ఏఎస్పి యూనిట్ తరఫున హృదయపూర్వక, మనఃపూర్వక, ప్రేమపూర్వక నమస్సుమాంజల్లు. అహం సత్యబోధక చెన్నై. దివ్య జ్ఞాన యజ్ఞము. ఈ దివ్య జ్ఞాన యజ్ఞ సుదీర్ఘ రసార్థులైన మన ప్రియతములు, ఆప్తులు, ఆత్మీయులు, మార్గదర్శి అయిన శ్రీ మల్లెల లక్ష్మీనారాయణ గారికి, వారి ధర్మపత్ని శ్రీమతి మల్లెల వరలక్ష్మి గారికి నేటి కార్యక్రమ శుభారంభాన మన హృదయపూర్వక నమస్సుమాంజల్లు. సత్యసాయి దైనందిన ఆధ్యాత్మిక సత్సంగ ధారావాహిక కార్యక్రమానికి నెలవు కొలువు అయినటువంటి అహం సత్యబోధకలో ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్నటువంటి కార్యక్రమాల ఒరవడిలో మనం రామకథా రసవాహినిలో మనం ఓలాడుతున్నాం. ఆ రామకథా రసవాహిని నేడు చదవటానికి సిద్ధంగా ఉన్నటువంటి వారు మొట్టమొదటిగా పి కోటేశ్వరరావు, సాయిరాం, హైదరాబాద్. నెంబర్ 2 ఎన్కే సుజాత గారు, సాయిరాం, బెంగళూరు. నెంబర్ 3 ధారా గిరిజ, సాయిరాం, వేమవరం. ఈ నేపథ్యంలో ఒక్కసారి శ్రీ పి కోటేశ్వరరావు, హైదరాబాద్ వారు కొనసాగిస్తారు. ఆ తర్వాత ఎన్కే సుజాత గారు, నెక్స్ట్ ధారా గిరిజ గారు అందుకుంటారు. ఇప్పుడు మనం మన రామకథా రసవాహిని మనం ప్రారంభించుకుందాం. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. మన జీవితం తరించడానికి శ్రీరామ రామం అంటే చాలు అని సాక్షాత్తు కైలాసంలో పరమేశ్వరుడు ఎన్నో కార్యక్రమాల్లో కార్య విగ్రహాలైనటువంటి పార్వతీదేవి గారికి ఉపదేశించాడు. చూడండి, ఆమె అందరూ విష్ణు సహస్రనామాలు చక్కగా చదువుతున్నారండి. నేను ఈ ప్రమథగణాలకు రకరకాలైనటువంటి వంటలు, వ్యవహారాలు ఇవన్నీ చూడటంలో నేను చదవలేకపోతున్నాను. నాకేదైనా చిన్న ఉపాయం చెప్పండి అని అడిగినటువంటి పార్వతీదేవికి చెప్పినటువంటి అమోఘమైనటువంటి మంత్రం శ్రీరామ రామ రామ. ఒక్కసారి శ్రీరామ రామ రామ అంటే మనకు 1000 సార్లు అంటే 1000 విష్ణు సహస్రనామాలు చదివినట్టే. అంత మహత్తరమైనటువంటి ఆ శ్రీరామనామంలో మనం మునిగి తేలుతూ ఆ రామకథా రసవాహినిలో ఉన్నటువంటి విశేషాలు ఇవాళ చూద్దాం. ఇంతవరకు జరిగినటువంటి కథను ఒక్కసారి చూస్తే, సీతారామ అంటే రామ లక్ష్మణ భరత శత్రువులకు వివాహాలు జరిగినాయి. అందరూ ఎటువారు అటు వచ్చారు. నిజంగా జనక మహారాజు గారు కూడా సీతను కనకపోయినా కూడా ఒక కన్న కూతుర్ని వివాహం చేసేటప్పుడు ఎంత బాధపడతారో ఒక కన్న తండ్రి కంటే కూడా నాగట్టి తాలులో దొరికినటువంటి సీతా వివాహం కోసం ఎంతో కన్నీరు పెట్టినటువంటి సంఘటన మనం చూసాం. అలాగే ఇంకో సందర్భంలో కణ్వ మహర్షి కూడా తనకు ఆశ్రయానికి వచ్చినటువంటి వనంలో తారసపడి తను సాకవలసి వచ్చినటువంటి ఆ శకుంతలను కూడా సాకి పెద్దదాన్ని చేసి పెళ్లి ఆల్రెడీ గాంధర్వ వివాహంలో కూడా అయిపోయింది. అలాంటి అమ్మాయిని అత్తగారింటికి పంపించడానికి కూడా అంతటి మహర్షి శమము, దమము ఇవన్నీ కూడా సాధనా షట్కంలో ఆరితేరినటువంటి కణ్వ మహర్షి కూడా కొంగు పెట్టి కన్నీళ్లు తుడుచుకున్నటువంటి సంఘటన ఉంది. అంటే ఒక పెళ్లి అంటే, ఒక అప్పగింతలంటే అంత అమోఘమైనటువంటి ఆర్ద్రీభూతమైనటువంటి నయనాలతో సాగనంపినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఆ విధంగా సాగనంపడం జరిగింది. అంతా వచ్చారు. దశరథుల వారు తన యొక్క వార్ధక్య కారణంగా ఇక రాజ్యాలను ఏలేటువంటి అవకాశం ఉండదేమో అనేటువంటి ఉద్దేశంతో శ్రీరాముడికి పట్టాభిషేకం జరుపుతామన్నారు. చాలా మంది అబ్జెక్షన్ చెప్పారు. ఇక్కడ మరి ఎంతో మంది రావాల్సి ఉంది. వాళ్ళందరికీ మరి వాయువేగ మనోవేగాలతో వచ్చినా కూడా ఈ ముహూర్తానికి అందరేమో మనం ఒక్కసారి ఆలోచించండి. మహారాజా అన్నప్పుడు అందరినీ సంప్రదించి ఏం పర్వాలేదు ఉన్నవాడితోటి మనం పట్టాభిషేకం చేద్దామని అంటాం. ఈ విధంగా పట్టాభిషేకం నిర్ణయించారు. ఆ నిర్ణయించినటువంటి వార్త మనకు అందరు మహారాణులందరికి కూడా వెళ్ళింది. కైకేయి దగ్గరికి కూడా వెళ్ళింది. కైకేయి కూడా ఎంతో సంబరపడింది, ఎంతో శ్లాఘించింది, ఎంతో వర్ణించింది. తన గారాల పుత్రుడు కాకపోయినా పుత్రుడు కంటే ఎక్కువైనటువంటి రాముడి యొక్క పట్టాభిషేకానికి ఎంతో మరిచిపోయింది, మురిసిపోయింది, ఎంతో ముగ్ధురాలైంది. అలాంటి పవిత్రమైనటువంటి కైక హృదయానికి
దాని పుట్టింటి నుంచి వచ్చినటువంటి ఆ చెలికెత్త మందర మంచి నూరిపోసింది, విషాన్ని నూరిపోసింది. ఎంతటి పవిత్ర హృదయాన్నైనా అపవిత్రం చేయడానికి ఎంతోసేపు పట్టదు అని స్వామివారు ఆ ఘట్టాలన్నింటినైనా మనకు అమోఘంగా చెప్పారు. కారణం లేకుండా మనకు 3 రకాల శత్రువులు ఉంటారండి మన దేశంలో. హాయిగా పచ్చిక బయళ్లలో ఉన్నటువంటి గడ్డి పరకల యొక్క మొనల్ని మాత్రమే తిని ఎంతో ఉల్లాసంగా సంతోషంగా ఉండేటువంటి లేళ్లకు వేటగాళ్ళు అకారణ శత్రువులు అవుతారండి. అలాగే నీళ్లలో పుట్టి, నీళ్లలో పెరిగి, నీళ్లలోనే సృష్టి స్థితి లయాలు పొందేటువంటిది చేప. అలాంటి చేపలకు జాలరి అకారణ శత్రువు అండి. అలాగే ముఖ్యమైనటువంటిది ఏంటంటే ఇంకోటి, పవిత్రమైనటువంటి హృదయాలతో భగవద్ధ్యానంతో ఎంతో పరోపకారం చేస్తున్నటువంటి పరాయణులకు సూచక జనులు అంటే కొండెములు చెప్పువారు, చాడీలు చెప్పువారు, లేనివి ఉన్నట్లు లేనివి చెప్పేటువంటి ఈ మందరం లాంటి కొంత గ్యాంగ్ లీడర్స్ ఉంటారు. వీళ్ళ వల్ల పవిత్రమైనటువంటి హృదయాలు కూడా అపవిత్రం అవుతాయి. అలాంటి అపవిత్రమైనటువంటి నేపథ్యంలో కైక పరిస్థితి ఏమిటో మనం గమనిద్దాం. మహారాజు వచ్చారండి. ఏమైనా సాంత్వన పరచడానికి అంటే ఏమో కూడా ఆ సంతోషకరమైనటువంటి వార్త చెప్పడానికి ఎంతో సమున్నతమైనటువంటి ఉత్సాహంతో దశరథుల వారు తన ముద్దుల గారాల భార్య అయినటువంటి కైకేయి దగ్గరికి వచ్చారు. సరే చెప్పారు, ఇట్లా రాముడికి మనం పట్టాభిషేకం చేయబోతున్నాం, ఇదన్నీ విషయాలు కూడా చెప్పారు. అప్పుడు ఈమె తన మందర చెప్పినటువంటి సూచనల ప్రకారం తూచా తప్పకుండా ప్రతి పాయింట్ను జాగ్రత్తగా గుర్తుపెట్టుకొని తన యొక్క ప్రతిభను ఉత్పత్తులను మేళవించి తనకున్నటువంటి శక్తియుక్తులన్నింటినీ జతపరిచి ఆ దశరథుల వారితోటి 2 వరాలు అడగటంలో ఎంతో చాకచక్యంగా మరిపించింది, మంత్రముగ్ధుల్ని చేసింది. తన కామపరమైనటువంటి ఆ చూపుల చేత గాని, చేష్టల చేత గాని అంత సమ్మోహితుడైనటువంటి కామమోహితుడైనాడు దశరథుడు. అలాంటి రాజుగారిని ఇప్పుడు వరాలు అడగాలి. ఎలా అడుగుతోందో ఏమిటో ఒక్కసారి చూద్దాం మనం. అంటోంది, వరాలు అడగబోతున్నప్పుడు ఆయన్ని మంచి ఇప్పుడు మనం బంధించాలి. ఎట్లా చేస్తుంది చూడండి. తమరు భూమి నేలేటువంటి ప్రభువులు, ఆడి తప్పని వారు కాన ఆనాడు నేను మీ చెంత దాచుకున్నటువంటి 2 వరాలు నాకిచ్చి నన్ను ఆనందపరచండి అని ప్రార్థిస్తున్నాను. నేను నూతన కోరికలు ఏమాత్రమూ కోరటం లేదు. ఆనాడు మీరు నాకు ఇచ్చినటువంటి కోరికలనే నాకివ్వమని కోరుతున్నాను. నేను మీరు ఏ కోరికలు ఇచ్చారో ఆ కోరికలనే కోరుకుంటున్నాను. ఆనాడు మీరు నాకు ఇచ్చినటువంటి కోరికలనే నావి ఇప్పుడు ఇవ్వమని కోరుతున్నాను. దాచినటువంటి ధనాన్ని వెనుకనికి ఇవ్వని వాడు మహాపాపులు అవుతారు అన్న సంగతి నేను మీకు వేరే చెప్పక్కర్లేదు. ఎవరైనా మన దగ్గర డబ్బు కానీ ఏదైనా ఒక వస్తువు దాచుకుంటే మళ్ళా వారికి తిరిగి భద్రంగా ఇవ్వాల్సినటువంటి సంఘ న్యాయం మన దగ్గర ఉంది. కాబట్టి ఇప్పుడు మీరు నాకు ఇచ్చారు, ఆ ఇచ్చిందే మళ్ళా నేను అడుగుతున్నాను, మళ్ళీ కొత్తదేం అడగట్లా నేను. కాబట్టి ఇవ్వని వారు మహాపాపులు అవుతారండోయ్ అనే సంగతి మీకు తెలుసో తెలీదో. ఆ విధంగా తమరు వీలు కాదన్నా నాకు పరాభవము ద్రోహము చేసినట్లు అవుతుంది. వరాలు ఇవ్వకపోతే మాత్రం మీరు నాకు ద్రోహం చేసినట్లే. అలాంటి పరాభవాన్ని భరించడం కంటే ప్రాణాలను విడవటం చాలా మంచిది. సతికిచ్చినటువంటి మాటల్ని సతి చెల్లించకుండా ప్రజల అభీష్టము ఏ విధంగా చెల్లించగలుగుతారు? ఒక భార్యకి ఇచ్చిన మాటనే నిలబెట్టలేకపోతే ఇక మీరు ప్రజల అభీష్టాన్ని మీరు నిలబెట్టగలుగుతారు? కాబట్టి సతిని నమ్మించి మోసం చేసేటువంటి ప్రభువు ప్రజాపాలనకు ఏ మాత్రము అర్హుడు కాడు. అట్టివాడు ప్రభువు కాదన్న మనుధర్మము తమది ఎరగందే. కాబట్టి మీ ధర్మాన్ని మీరు పాటించాలి. దేనికండి? ఈనాడు నా కోరికలు నాకు చెల్లించకున్న సూర్యోదయం లోపలనే కైక ప్రాణాలతో ఉండదు అని గోడున ఏడుతున్నటువంటి కైక నటనలకు ఖిన్నుడైనాడు మన దశరథ మహారాజు గారు. ఆ విధంగా వలపన్నేటువంటి మాయగాడు చూసారా, వలను పన్నినటువంటి బోయేవాడు
కేక వేయగానే జింక ఏ విధంగా అయితే పరిగెత్తి వచ్చి వల్లో పడుతుందో అలాగే కైక పన్నినటువంటి వల్లో దశరథ మహారాజు ఏమీ తెలియక కామ మోహితుడై పడిపోయినాడు. ఆమె కోరికలకు లొంగాడు, ఉన్మత్తుడయ్యాడు. ఈ క్షణమునందే నీ 2 కోరికల్ని ఇత్తును. కైక హస్తం మీద హస్తం వేసి హస్తము తీసి తన హస్తంతో ప్రమాణం చేశాడు. ఆ విధంగా తనని ఉత్ప్రేరణ చేసి ఉద్దీపనం చేసి మరి ఆ కామ మోహితుడుగా చేసినటువంటి ఆ కైక యొక్క నయగారపు మాటలకు మనకు నమ్మాడు దశరథుడు. ఎంతో ముగ్ధుడయ్యాడు. ఎంతో కల్లాకపటం లేనటువంటి మనసుతోటి నీకు ఏ వరాలైతే కోరుకున్నా ఆ వరాలు నేను ఇచ్చేస్తాను అని ప్రమాణం కూడా చేశాడు. ఎక్కడ బెసకుండా ఆ విధంగా ప్రమాణాన్ని చేయించుకుంది ముందర. ఆ మాట వినగానే కైక ఉత్ఫుల్ల నేత్రాలతో మొహం చేటడంతయింది. చిన్న మొహం కాస్త ఒక పెద్ద మందార పుష్పం కంటే కూడా ఎంతో ఉధృతమైనటువంటి మొహం వచ్చేసింది. అంటే సంతోషం కలిగినప్పుడు మానవుల్లో కలిగేటువంటి ఒక వింత చేష్టలు ఇవన్నీ కూడా. అలాంటి ఉత్ఫుల్లమైనటువంటి నేత్రాలతో దశరథుని యొక్క ముఖాన్ని చూస్తూ, రాజా మీరెంత మంచివారో. ఇప్పుడు ఇంకా నయగారపు మాటలు మాట్లాడుతోందండి. దేనికంటే చేతిలో చేయేశాడు, ప్రమాణం చేశాడు. ఇక ఎక్కడికి పోతావు చిన్నవాడ అన్నట్టుగా ఇక ఎక్కడికి పోతాడు దశరథుడు. ఆ విధమైనటువంటి నయగారంలో మీరెంత మంచివారో ఈనాడు నాకు అర్థమైంది సార్. నేను ఎంతో ఊహించుకున్నాను, కానీ నేను ఊహించుకున్న దానికంటే కూడా మీరు మంచివారు. ఆడిన మాట తప్పరన్న సత్యం నేడు సాక్షాత్కరింపబడింది. ఇక మీరు ఆడిన మాట తప్పరు అనేటువంటిది నాకు దృఢమైనటువంటి విశ్వాసం కలుగుతోంది అని అనేక విధముల వర్ణించడం మొదలుపెట్టింది. ఇంద్రుడు అంటోంది, చంద్రుడు అంటోంది, మహేంద్రుడు అంటోంది. ఈ విధమైనటువంటి ఎంతో మురిపి మాటలతో మహారాజుని ఉద్దీపనం చేసింది. అందులో కాముడైనటువంటి దశరథుడు ఉబ్బి చాలా ఇంకా ఉబ్బిపోతున్నాడు. ఇప్పుడు ఇంతకుముందు 65 కేజీలే ఉంది, ఇప్పుడు 75 కేజీలు అయిపోతున్నాడు. అంతగా ఉబ్బాడు ఆయన. కైక ఇంకా కాలహరణం ఎందుకు, కోరుకో అని తొందర పెట్టాడు. కైక మాటలు తడబడ రేపటి దినము రాముని కొరకు ఏర్పాటు చేసినటువంటి అభిషేకపు ఏర్పాటు వైభవములన్నింటితో నా కొడుకైనటువంటి భరతునకు రాజ్యాభిషేకం చేయించుట మొదటి వరము, మొదటి కోరిక. ఫస్ట్ భరతుడికి పట్టాభిషేకం జరగాలి. ఇక రాముడు జటాజనములు, జటా ప్రకృతి జడా వికృతి. మగాళ్ళు కనుక మగవాళ్ళకి ఆడవాళ్ళకి కూడా జడలు ఉంటాయి. మంచి వైష్ణవ సాంప్రదాయంలో పురోహితులు కూడా జడలు వేసుకుని వాళ్ళు ముళ్ళు వేసుకుంటారు, మనంతా గమనిస్తాం. వాళ్ళందరివి జటలు అంటారు, ఆడవాళ్ళు వేసుకుంటే జడలు అంటారు. అలాంటి జటాజనములు అంటే జంక చర్మం, అజనం అంటే ఆ విధంగా జటలు, అజనము, జంక చర్మము ఇవన్నీ కూడా తొడుక్కొని చూడండి ఎంతగా అడుగుతోందో. ఆ రాజ్యాభిషేకం చేయించడం మొదటి కోరిక. ఇక రాముడు జటాజనములు ధరించి నారవస్త్రాలతో దండకారణ్యంలో 14 ఏళ్ల పాటు తాపసునిగా వనవాసం చేసి రావాలి. ఇది నా 2వ కోరిక. భరతుడు నిరాటంకంగా యువరాజు కావాలి. రాముడు ఇప్పుడే నా కళ్ళ ఎదుటనే ప్రయాణం చేయాలి. ఈ 2 కోరికలు చెల్లించి తమ వంశగౌరవాన్ని నిలబెట్టుకోవాలి. లేదా ఈ క్షణంలో కైక మరణానికైనా సరే ఒప్పుకోవాలి అని రాక్షసి వలె దిట్టంగా లేచి నిలబడింది. అప్పటిదాకా సౌమ్యంగా కూర్చున్నటువంటిది ఒక్కసారి ధైర్యం అంతా కూడా, ధైర్యస్థైర్యాలన్నీ కూడా 100% కూడగట్టుకున్నటువంటి ఒక మహిళ ఒక ఉద్రేక రూపంతో ఆమె పైకి లేచిందండి. ఈ దారుణమైనటువంటి కఠినం మాటలకు మహారాజు దద్దరిల్లిపోయాడు. ఇది కలయా లేక నిజమా? ఈ కోరికలు కోరినది నిజంగా కైకేయేనా లేక పిశాచమా? రెండునో కాక నా చిత్త భ్రమయ, నా మనోజాడ్యమా అని అంతు తెలియని వాని వలె కైక నువ్వు కైకవా? చూడండి అంత మనోహరంగా రాశారు స్వామి. కైక నువ్వు కైకవా? అమ్మా నువ్వు అసలు నిజమైన కైకవేనా లేక కైక రూపమును ధరించినటువంటి మహారాక్షసివా? మొట్టమొదటి తెలియజేయి
అంటూ అవయవాలు పట్టు తప్పినటువంటి వాని వలె నోట మాట రాక, కదలటానికి దేహం స్వాధీనంలో లేక, పిచ్చి పట్టిన వాడి వలె అటు ఇటు పిచ్చి చూపులు చూస్తూ, కనుల నుంచి నిప్పు కణాలు రాలుస్తూ కైక వైపు చూచి ఈ విధంగా చూశాడండి. ఈ విధంగా చూస్తూ నిజంగా అప్పటిదాకా ఎంతో ప్రశాంతంగా ఉన్నటువంటి దశరథుడు ఇప్పుడు ఆ ప్రశాంతతని కోల్పోయినాడు. ఆ విధంగా ప్రశాంతాన్ని కోల్పోయి వెంటనే ఆయనలో ఆవేశం ఆవరించింది. ఉద్రేకం ఉరకలేస్తోంది. ఓ దుష్టారిణి, దుష్టచారిణి, ఏమి నీ దుర్బుద్ధి? నా వంశాన్ని నిర్మూలనం చేయడానికి సంకల్పించావా? నీ ప్రేమపుత్రుడైనటువంటి రాముడు నీకేమి అపకారం చేశాడు? తన తల్లి అయినటువంటి కౌసల్య కంటే అధికంగా నిన్ను ప్రేమించినటువంటి ఆ రాముణ్ణి కారడవులకు పంపటంలో నీ యొక్క మనసు ఎట్లా ఒప్పింది? ఇంతకాలం నిన్ను రాకుమారివి అనుకున్నాను, నిజంగా నువ్వు రాజకుమారి అనుకున్నాను నేను. మంచి డిగ్నిఫైడ్ కలిగినటువంటి, ఉదాత్తత కలిగినటువంటి, మంచి గుణ సంపన్నమైనటువంటి, ఎంతో సంస్కారవంతమైనటువంటి రాజకుమారిగా నిన్ను నేను ఎంతో ఊహించుకున్నాను, వివాహం అయినాటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా. కానీ దారుణ విషసర్పాన్ని అజ్ఞానం వల్ల ఇంటిలో ప్రవేశపెట్టుకున్నాను అని ఈనాడు తెలుస్తోంది. నా ప్రాణాధారుడైనటువంటి రాముణ్ణి సకల ప్రాణకోటియు కొనియాడుతుండగా నీకెందుకు ఇట్టి పాప బుద్ధి పుట్టింది? నిజంగా సర్వజన సమ్మతంగా ఉన్నాడు మా రాముడు. అందరు ప్రజలు, మంత్రులు, అధికారులు, చిట్ట చివరి యంత్రాంగం వరకు కూడా ఆపాల గోపాలం చేత మనోభిరాముడుగా కీర్తి పొందుతున్నాడు నా రాముడు. అలాంటి వాణ్ణి నువ్వు ఈ విధంగా అడవులకు పంపించడానికి ఏమిటి కారణం? ఇంతకాలం నేను రాకుమరి అనుకున్నాను, దారుణ విషసర్పాన్ని నేను ఇంట్లో పెట్టుకున్నట్టయింది. నా ప్రాణాధారమైనటువంటి రాముణ్ణి సకల ప్రాణికోటి కూడా, ఆపాల గోపాలం కూడా కొనియాడుతుంటే నువ్వు ఎందుకు ఈ విధంగా నువ్వు ఇట్లా అడవులకు పంపిద్దాం అనేటువంటి పాప బుద్ధి నీకు ఎట్లా పుట్టింది? అవసరమైతే రాజ్యాన్నైనా సరే, కడకు ప్రాణాన్నైనా సరే నేను వదలటానికి సిద్ధంగా ఉన్నాను. కానీ రాముణ్ణి వదలను. నీకు నీ కుమారుడు రాజు కావాలనుకుంటే చేసుకో. నేను కౌసల్య సుమిత్రాదులతో నా రాముణ్ణి తీసుకొని అరణ్యానికి వెళతాను. అంతేకాని రాముణ్ణి మాత్రం ఒంటరిగా అరణ్యానికి పంపను. అది వీలు కాదు. ఈ పాపిష్టి కోరికను మానుకో. రామునిపై కోపం వద్దు. కైకా, నిజంగా నీవు ఈ కోరికను కోరుతున్నావా? నిజంగా చెప్పు. హృదయపూర్వకంగా నువ్వు కోరుతున్నావా? లేక నాకు భరతునిపై నీపై ప్రేమ ఉన్నదో లేదో పరీక్షిస్తున్నావా? ఒకవేళ నాకేమైనా పరీక్ష పెడుతున్నావా? నీ మీద కానీ, నీ బిడ్డైనటువంటి భరతుడి మీద కానీ నేనేమన్నా చిన్న చూపు చూస్తున్నానా? సీతకన్నా ఏమన్నా వేస్తున్నానా అనేటువంటి పరీక్ష పెడుతున్నావా? పోని నీ కుమారునికి రాజ్యాభిషేకం చేయవలను అని కోరుకున్నావు. రాముని అడవులకు పంపమని కోరటంలో అర్థం ఏమిటి? నీ కుమారుడు రాజు కావాలి, రైట్, సంతోషం. కానీ రెండో కోరికే విపరీతంగా ఉంది. రాముణ్ణి అడవులకు పంపటంలో నీ యొక్క ఆంతర్యం ఏమిటి? తమాషాకైనా సరే, పరిహాసానైనా సరే అట్టి కోరరాదు. నిజంగా మహాపాపం అది. ఓ కైక, రాముడు జ్యేష్ఠపుత్రుడు, మహాగుణవంతుడు. అతని పరిపాలన దినములు మహావైభవంగా ఉన్నాయి. అట్టి దినాలు నేను చూడవలనని నిజంగా ఎంతో కలలు కంటున్నాను. నీవే అనేక పర్యాయాలు నాతో తెలిపితివి కదా. ఈనాడు ఈ విధమైనటువంటి రామచంద్రుడిని అడవులకు పంపమని కోరటంలో గల అంతరార్థం ఏమిటి? నువ్వే అంటున్నావు రామపాలన రావాలి, రామరాజ్యం కావాలి అని మనం అంతా కూడా ఎన్నోసార్లు మనం ఉటంకించుకున్నాం. అలాంటి నువ్వు రాముణ్ణి అడవులకు పంపడంలో ఉన్నటువంటి ఆంతర్యం ఏమిటి? నాతో పరిహాసం ఆడుతున్నావా? పరిహాసం అయినట్టయితే ఈ క్రోధ గృహమును ప్రవేశించడం ఏమిటి? ఈ కటిక నేలపై పరితపించడం ఏమిటి? పరిహాసానికి కూడా ఒక హద్దు ఉండాలి. మితిమీరినటువంటి పరిహాసము మతి చెడిందే అవుతుంది. ఈ విధంగా పరిహాసమునకైనాను, ఇలాంటి పరిహాసానికి నేను భరించలేను. రాముని నేను వేడలేను. ఓ కైక, ఇంతవరకు నువ్వు ఎంతో బుద్ధిమంతురాలుగా ప్రవర్తించావు. ఇప్పుడు నీకు విపరీత బుద్ధి పుట్టింది. వినాశకాలే విపరీత బుద్ధి అన్నట్లుగా ఉంది నీ పరిస్థితి. వినాశకాలము ఆసన్నము అవుతున్నందునే నీకు ఇట్టి విపరీత బుద్ధులు పుట్టుతున్నాయి.
మంచివానికి కీడు తలపెట్టడం మహాపాపం. అలాంటి అమాయకుడైనటువంటి ఆ ప్రియతముడైనటువంటి ప్రేమాభిరాముడైనటువంటి రాముడికి అడవుల్ని పంపడం అనేటువంటిది కోరిక నిజంగా మహాపాపం. సత్పురుషులను సతాయించుట రాక్షస కృత్యము. ఆ విధంగా మనం సత్పురుషులను ఎప్పుడు అగౌరవపరచకూడదు. అందువలన మంచి వారికి ఎట్టి కీడును ఉండదు. దుర్మార్గుల యొక్క దుష్టబుద్ధులు సన్మార్గుల యొక్క కీర్తి ప్రకాశములు కాగలవు. నిజంగా దుష్టులు ఎంత చెడు కోరుకుంటారో చివరికి మంచి వాళ్ళకి అంత మంచి జరుగుతుంది. దుర్మార్గుల యొక్క దుష్టబుద్ధులు సన్మార్గుల యొక్క కీర్తి ప్రకాశాలు కాగలవు. కానీ ప్రస్తుత పరిస్థితిలో చర్చించడం కొంత కష్టంగా తోస్తోంది. ఈనాటి దుష్టమైనటువంటి తలపుల వల్ల ఇక్ష్వాకు వంశానికే అనర్థం రాబోతోంది. ఇంతవరకు నీ ఒక్క అనుచితమైనటువంటి పనిని గాని అప్రియమైనటువంటి పనిని గాని నువ్వు చేసెరగవు. వివాహం అయిన నాటి నుంచి నువ్వు ఏనాడు కూడా ఏ పనిలో కూడా ఇంత అపశృతి పలకలేదు. ఎప్పుడూ చెడు పని చేయలేదు, చెడు ఆలోచన చేయలేదు. అలాంటి నీకు ఇప్పుడు ఈ విధమైనటువంటి కోరిక కోరుతున్నావు. నన్ను నేనే నమ్మలేకపోతున్నాను కైక. ఏమిటి ఇలాంటి విపరీతమైనటువంటి కోరికలు కోరుతున్నావు? ఓ కైక, నిరంతరము ధర్మభీతి దైవ ప్రీతి కలిగినటువంటి నీవు ఈనాడు ధర్మభీతిని ఏ విధంగా వదులుతున్నావు? ధర్మం అంటే కట్టుబడి ఉన్నటువంటి దానివే. ధర్మాన్ని గురించి ఎన్నో విశేషాలు మాట్లాడినటువంటి నీవు ఆ ధర్మాన్ని దేనికి వదిలేశావు? దైవ ప్రీతిని ఏం చేశావు? ధార్మికుడైనటువంటి రాముణ్ణి 14 ఏళ్ల పాటు అరణ్యమునకు పంపడంలో నీ యొక్క ఉద్దేశం ఏమిటి? కుసుమ కోమల శరీరుడైనటువంటి రాముణ్ణి, సుందరాకారుడైనటువంటి రాముణ్ణి కారడవుల్లో ఎండి పడరాని బాధలు పట్టడం కోరుకోవటం అనేది వల్ల నీకు వచ్చేటువంటి లాభం ఏమిటి? ఆ విధంగా ఒక పువ్వు కంటే మృదువైనటువంటి శరీరం గలవాడు శ్రీరామచంద్రుడు. పుంసాం మోహన రూపాయ శ్రీనివాసాయ మంగళం అంటుంటాం. ఆ విధంగా స్త్రీలకే కాకుండా పురుషులకు కూడా మోహాన్ని కలిగించడంలో పురుషోత్తముడు శ్రీరామచంద్రుడు. అలాంటి సుందరాకారుడైనటువంటి రాముణ్ణి అడవులకు పంపి అక్కడ ఎండబెట్టి పడరాని బాధలు పడుతుంటే నువ్వు ఏమిటమ్మా నువ్వు పాముకునేది? నీకు వచ్చే లాభం ఏమిటి? జాగ్రత్తగా ఆలోచించు. మన రాజ్యభవనంలో వేలాది సేవకులు దాసదాసీజనులు ఉన్నారు. అందులో ఒక్కరైనా కూడా రాముడు ఇట్టి వాడని అతనిలో ఒక్క తప్పునైనా నువ్వు చూపగలరా? ఇంతమంది మనకు వేలాది మంది దాసదాసీజనులు మరి రకరకాల వాళ్ళు పనిచేస్తున్నారు మన ఆస్థానంలో. ఒక్కడైనా రావణుడి మీద వేలెత్తి చూపటానికి తగినటువంటి వాడు ఉన్నాడా? పోని మన రాజభవనంలో ఆ విధంగా ఉండని. మన నగరంలో రాముని యందు తప్పు ఒక్కటే నువ్వు చూపెట్టగలిగినటువంటి వాడు వాడిని ఒక్కడినైనా నువ్వు తేగలవా? మొత్తం రాజ్యం మొత్తం సరే, మన ఆస్థానంలో అయినా సరే, మన మంచి నగరంలో అయినా సరే, మన రాజ్యంలో అయినా సరే, రాముడి మీద వేలెత్తి ఈ ఫలాన్ని తప్పు చేశాడు అనేటు వేలెత్తి చూపించగలిగినటువంటి ధీరుణ్ణి వీరుణ్ణి నువ్వు తీసుకురాగలవా? నువ్వు తీసుకురాలేవు. అనేక దీనజనులకు తానే ధనమునిచ్చి ఆదరించి దరిద్రులను చూచి వానికి గృహవస్తులు కల్పించి అనేక విధాల ఆదరించి ప్రేమను చూరగొన్నటువంటి రాముణ్ణి నీవు ద్వేషించడంలో ఎంత కిరాతకురాలవో చెప్పలేకపోతున్నాను. అంత పేద సాధల పట్ల ఎంతో కనికరంగా ఉంటున్నాడు. పేదలను ఆడుకుంటున్నాడు. ప్రజారంజకంగా తాను రాజు కాకపోయినా రాజు చేసేటువంటి సేవలన్నీ కూడా తాను చేస్తున్నాడు. అలాంటి ప్రజారంజకుడైనటువంటి మనోభిరాముడైనటువంటి అందరి యొక్క మరి గుణాభిరాముడైనటువంటి శ్రీరాముణ్ణి ఈ విధంగా నువ్వు దేనికి అడవులకు పంపిద్దాం అనుకున్నావు? నాకేం అర్థం కావటం లేదు కైక అన్నాడు. అనేక విధాలుగా ప్రజల్ని పీడించి తమ స్వార్థాన్ని లక్ష్యం ఉంచుకొని తమ మంచినే తాను ఎప్పుడూ ప్రవర్తించేటువంటి కిరాతకులు నేడు మంచిగా కనిపిస్తున్నారు. నిజంగా మరి ఆ రాముడిని మన పక్కన పెడితే నిజంగా ప్రజలను పీడించేవారు, స్వార్థం కోసం మాత్రమే బ్రతికేవారు, తమ యొక్క సుఖం కోసం ఎదుటివాడిని కూడా హింసించేటువంటి కిరాతకులు ఈనాడు ఎంతో మంది ఉన్నారు. దీనుల్ని దరిద్రుల్ని ఆదరించి అనుకూలాలు సలిపి వాళ్ళ యొక్క యోగక్షేమాన్ని స్వయంగా విచారించి ప్రజలకు మేలుని ప్రజాక్షేమాన్ని కోరి ప్రవర్తించేవారు చెడ్డవారొకట యుగదోషమా? ఆ విధంగా
చెడ్డవారేమో మంచివారు అవుతున్నారు ఈ సమాజంలో. అందరి యొక్క శ్రేయస్సు కోసం పాటుపడేటువంటి మంచివారు చెడువారుగా కనపడటం నిజంగా ఈ యుగ దోషమా అమ్మా, లేక నా పాప ఫలమా? సమస్త జనులు రాముడి యొక్క గుణగణాలను వర్ణిస్తూ పొలాల యందు కూడా సైతము తమ పనుల్లో అలసట కలిగినప్పుడు ఆ బాధను భరించు నిమిత్తమై రామ గుణములను పాటలుగా పాడుతున్నారన్న వార్తలు విని నేనంతే సంతోషిస్తున్నాను. నిజంగా పని పాటల్లో నిరక్షర కుక్షులైనటువంటి ఆ పొలంలో పనిచేసుకునేటువంటి కూలీ నాలీలు కూడా వాళ్ళకు తెలిసినటువంటి భాషల్లో, వాళ్ళకు తెలిసినటువంటి రాగాల్లో రాముని యొక్క గుణాలని, రాముని యొక్క మరి మంచితనాన్ని వాళ్ళు చక్కగా పదాలు అల్లి ఆ పదాలతో వాళ్ళు పాడుకుంటున్నారంటే ఆ రాముని యొక్క స్థానం అందరి యొక్క హృదయాల్లో ఎంత మనోహరంగా ఉందో, ఎంత సుభిక్షంగా ఉందో, ఎంత సుప్రతిష్టంగా ఉందో ఒక్కసారి ఆలోచించకైక నేను ఎంతో సంతోషపడుతున్నాను. ఏమాత్రం అక్షరం ముక్కలేనటువంటి వాడు కూడా మంచి రకరకాల జానపద పదాల్లో పాడుకుంటున్నారు రాముల వారిని, పాటలుగా పాడుతున్నారంటే వార్తలు విని నేను ఎంతో సంతోషిస్తున్నాను. అట్టి దయామయుడు ఈ దారుణ శిక్షను అనుభవించడానికి ఇట్లాంటి శిక్ష వేయటానికి నీ మనసు ఎట్లా ఒప్పింది? నేటి సాయంకాలం పుర ప్రముఖుల్ని, ఋషుల్ని, మహనీయుల్ని, మంత్రుల్ని, పండితుల్ని, అనేక మంది తెలివితేటలు కలిగిన మేధా సంపత్తి కలిగినటువంటి వారిని అందరినీ ప్రోగు చేసి రామ పట్టాభిషేక విషయమై హెచ్చరింపగా చేసినటువంటి వారిలో ఒక్కడైనా అసంతృప్తి తెలపలేదు. అనేక రకాలుగా రాముడిని కొనియాడారు. నేను చెప్పినటువంటి కేటగిరీస్ అంతా కూడా మరి మేధావి వర్గం దగ్గర నుంచి మంత్రివర్గం దాకా, అధికార గణాల దాకా, ప్రజల్లో ప్రముఖుల దాకా అందరూ రాముని వేణోళ్ల పొగొట్టడం నేను చూశాను, కానీ అతని మీద ఏమీ రిమార్క్ లేదు. ఒక్కడైనా అసంతృప్తి తెలపటం అనేది నేను చూడలేదు. అనేక రకాలుగా రాముడిని కొనియాడారు. అట్టి జితేంద్రియుడు. మనమంతా కూడా ఇంద్రియాలు చెప్పినట్టు వింటాం, కానీ రాములు అట్టా కాదు. ఆయన చెప్పినట్టు ఇంద్రియాలు వింటాయి. అలాంటి వాడు కనుక ఆయన జితేంద్రియుడు, త్యాగమూర్తి, సత్యవ్రతుడు అయినటువంటి రాముడు మా ప్రభువు కావాలి, మా పూర్వజన్మ ప్రభువు కావడం మా పూర్వజన్మ సుకృతం, మా పూర్వజన్మ యొక్క పుణ్యం అని ఆబాల గోపాలము జేజేలు పలకటం నాకెంతో సంతోషంగా ఉంది. అట్టి ప్రజా మనల్ని అందుకున్నటువంటి నా ప్రేమ రాశి అయినటువంటి ఆ రాముణ్ణి నువ్వు అరణ్యానికి పంపమంటాం ఏమాత్రం మరి అట్లా కోరుతున్నావా నువ్వు? అలాంటి వాడిని అడవులకు పంపమని కోరతావా నువ్వు? నీవేమైనా సరే నేనే నా రాముణ్ణి అడవులకు పంపను. ఒక్కటే తీర్మానం చేసి చెప్పాడు చివరిగా, ఒక్కటే మాట, నీవేమైనా సరే నేను రాముణ్ణి అడవులకు పంపను, అంతేకాదు రేపటి దినం రామ పట్టాభిషేకం తప్పదు అని మొండి ధైర్యంతో తెలుపుతున్నటువంటి దశరథుడిని చూసి కైక అమిత రౌద్రాకారాన్ని ధరించింది. అప్పటిదాకా దుర్గలాగా ఉంది, ఇప్పుడు అపరదుర్గ అయింది. ఇప్పటిదాకా కాళికగా ఉంది, ఇప్పుడు అపర కాళిక అయింది. ఆ విధంగా ఉద్రేకంతో ఊగిపోతోంది, రౌద్రంతో ఊగిపోతోంది. కళ్ళు చింతనిప్పులు కక్కుతున్నాయి. అలాంటి రౌద్రాకారాన్ని ధరించి రాజా నా 2 వరాలు చెల్లించునని కొన్ని నిమిషములకు పూర్వము తాము అనేక ప్రమాణాలు చేసి ఇప్పుడు నా వరాలు చెల్లించటానికి వెనుకంజ వేయడంలో ఇక్ష్వాకుల యొక్క వంశానికి అపకీర్తి తెస్తున్నారు. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి మహారాజా, ప్రతి మాట జాగ్రత్తగా మాట్లాడాలి. కొన్ని నిమిషాల ముందు నా ప్రమాణాన్ని, నేను కోరినటువంటి వరాలని మీరు చేతిలో చేసి సప్రమాణంగా ఒప్పుకున్నారు. కొద్ది నిమిషాల కిందట, కొన్ని నిమిషాలు దాటంగానే మళ్ళా దాన్ని పక్కకు తోసేసి నిర్లక్ష్యం చేసేసి మీరు వేరువేరుగా మాట్లాడుతున్నారు. ఈ విధంగా మాట్లాడటం, ఆడిన మాట తప్పటానికి సన్నద్ధం కావడం ఇక్ష్వాకు వంశ మహారాజులకు ఇదే మాత్రము కీర్తి ప్రతిష్టలు తెచ్చేది కాదు, పైగా అపకీర్తికరం. ఆ విధంగా కీర్తి ప్రతిష్టలకు భంగం కలిగించేది మీరా నేనా? భాగంగా విచారించుకొని జాగ్రత్తగా ఆలోచించుకోండి. ఆడిన మాట తప్పని వారే ఇక్ష్వాకు వంశ మహారాజులు. ఇంతవరకు ఇక్ష్వాకు మహారాజులు అంటే ఏమిటంటే చరిత్రలో ఎక్కడ ఆడిన మాట తప్పినటువంటి సంఘటన ఇంతవరకు లేదు. ఆ విధంగా అలాంటి బిరుదులకు మీరు మీరే కళంకాన్ని కలిగిస్తున్నారు. మీరు మాట తప్పుతూ మీ యొక్క కీర్తి ప్రతిష్టలకు మీరే భంగం కలిగిస్తున్నారు. ముందు వెనుక ఆలోచించక తప్పక మీ వరములిస్తునని తెలిపి
తప్పు ఆ విధంగా వరములు ఇవ్వటం తప్పు మీదే కానీ నాది కాదు కదా. ఆనాడు ఇచ్చింది, నేడు ఇచ్చింది మీరే. ఆనాడు వరాలు మీరే ఇచ్చారు, ఈనాడు వరాలు నెరవేరుస్తారనేటువంటి ప్రమాణము మీరే చేశారు. మీరు ఇచ్చిన వాటినే మీరే ఒమ్ము చేయడంలో మీ ఘనతను మీరే చాటుకుంటున్నారు. మీ ఘనతను మీరే యోచించుకోండి. ఒక్కసారి మీరు ధర్మానికి న్యాయంగా అన్యాయంగా నడుస్తున్నారా, నేను నడుస్తున్నానా ఒకసారి చూసుకోండి. ఈ విధంగా మన సోదరిమణులు అంత సిద్ధంగా ఉన్నారు. ఇద్దరు వారికి అవకాశం మనం కల్పిద్దాం. ఇప్పుడు మనం ఎన్కే సుజాత గారు, సాయిరాం, బెంగళూరు. సాయిరాం. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి పాదపద్మాలకు నమస్కరిస్తూ అహం సత్య బోధక యజ్ఞ నిర్వాహకులైన గురు దంపతులకు సాయిరాం. ఈ అవకాశం కల్పించే స్వామికి, గురు దంపతులకు కూడా వందనాలు. సాయిరాం. ఇంతవరకు కోటేశ్వరరావు గారు కైక వరములు అడగడము, ఆమెను దశరథ మహారాజుని నాకు మీరు ఇస్తానని చెప్పారు, ఆ 2 వరాలే నేను ఇప్పుడు కోరుకుంటున్నాను అని చెప్పి నేను ఇంకా అంత వినిన తర్వాత ఆయన నేను ఇవ్వనని మొంటికేసుకొని కూర్చుందాక తర్వాత ఆమె చాలా ఇదిగా అయిపోయిందనమాట. తర్వాత ఏం జరుగుతుందో చూస్తాం. అబలను మోసపుచ్చుట, ఆడిన మాటలు తప్పుట, పరిపాలకులకు తలంపులే కాని గౌరవ ప్రతిష్టలు కాజాలవు. ఆడిన మాటలను తప్పి అంగనలను వచించువారు కిరాతకులే కాని ప్రభువులు కాజాలరు. ప్రభువులే ఇట్టి కిరాతక చర్యలకు పూనుకొన్న ప్రజల కడగండ్లకు అంతుండదు. అట్టి రాజ్యము రాక్షస రాజ్యములకు సరి. ఆడిన మాట తప్పాడని చెప్పేసి ఇలా చేస్తే ఇంకా మనకి కిరాతక చర్యలకు పూనుకొన్న కడగండ్లకు అంతుండదు, రాజ్యం కూడా రాక్షస రాజ్యం అయిపోతుంది అని ఆవిడ చెప్తుందన్నమాట. ఇంతకాలము అనేక విధముల గౌరవ మర్యాదలను సంపాదించుకున్న మీ బోటి వారి ఆడిన మాట తప్పినచో ఆ అపకీర్తి మీకే కాని నాకు కాదు. పూర్వ రాజుల వృత్తాంతములు జ్ఞాపకం తెచ్చుకొనుడు, మీ ప్రమాణంను భంగము గావించుకొనకుండా చూచుకొనుడు. ఇంకా ఇలాంటి మాటలు ఆడిన మాట తప్పినచో అపకీర్తి మీకే గాని నాకు కాదు. పూర్వరాజుల వాళ్ళ వృత్తాంతాలన్నీ మీరు గుర్తుకు తెచ్చుకోండి అని ఆమె చెప్తూ ఉందన్నమాట. రాజా, బాగా ఆలోచించండి. మీరు చాలా దుర్మార్గములకు ఒడిగట్టుచున్నారు, ధర్మము తప్పుచున్నారు. పోని మీరింత తెలివితేటలు గలవారే అయి ఉండినా నా కోరికలేవ్యో బాగుగా విచారించి తదుపరి వాగ్దానము చేసి ఉండాలని. అప్పుడు ఆయన వరాలు ఇచ్చినప్పుడు ఏం చెప్పాడో ఇప్పుడు చెప్తుంది అనమాట. మీరు దుర్మార్గానికి ఒడిగట్టుచుతున్నారు, ధర్మాన్ని తప్పుతున్నారు. మీరు బాగా ఆలోచన చెయ్యండి, నా కోరికలేవో బాగా విచారించి మీరు అప్పుడు ఆ వాగ్దానం ఇవ్వాల్సిందే అని చెప్పి చెప్తుందనమాట. మీరు కామోద్రేకులై కన్ను మిన్ను కానక ముందు వెనక చూడక నా మాటలకు కట్టుబడి వరములిచ్చి ఇప్పుడు వాటిని చెల్లించుటలో నాదే తప్పని నన్ను నిందించుటలో మీరెంతో పొరబడుతున్నారు. మీరెంతో తెలివి తక్కువ వారు మీరెంత తెలివి తక్కువ వారో యోచించుడు. మీరు అప్పుడు ఆలోచన చేయకుండా నాకు వరాలు ఇచ్చారు, నన్ను నిందించుటలో మీరు పొరబడుతున్నారు. మీరు తెలివి తక్కువ వారు కాబట్టి ఆలోచన చెయ్యండి అని చెప్పేసి కైకేయి చెప్తుందనమాట. ధర్మభీతి దైవప్రీతి గల నేను ధర్మమును లెక్క చేయక దారుణ మార్గంలో ప్రవేశించినట్లు చెప్పితిని. కానీ ధర్మవ్రతుడు దైవ సమానుడన్న కీర్తిని ఆర్జించిన మీరు ఆడిన మాట తప్పుటలో మీరెంత ధర్మవ్రతులో మొదట మీకు మీరు యోచించుకొనుడు. నన్ను మాత్రం మీరు ధర్మభీతి దైవప్రీతి ధర్మం తప్పాను అంటున్నారు. కాకుంటే ధర్మవ్రతులో మీకు ఎలాంటి వారు మీరు ఆలోచన చెయ్యండి. ఎదుటి వారి తప్పులను మాత్రమే వెతుకుటలో నున్న తెలివితేటలు అంత ఉత్తమమైనవి కావు. ఎదుటి మనిషిలో ఉన్న తప్పులను వెతుకుటలో నన్ను తెలివితేటలు అంత ఉత్తమమైనవి కావు అని చెప్పి మీరు చెప్తున్నారు. ముందు మీరు ఆలోచన చెయ్యండి అని చెప్తున్నారు. తమలోని తప్పులను కూడా తాము వెతికి వాటిని అట్టి పెడమార్గం పట్టనీయక చూచుకొనటలో తెలివితేటలకు ఘనత చేకూరలదు. సర్వము ఎరిగిన ప్రభువులే ఇట్టి విచారణ సల్పగా తమ స్వార్థమును మాత్రమే తాము చూచుకున్న మా బోటి అబలల గతి చెప్పనక్కర్లేదు. అట్టి మీరే చేయుచుండిన మేము చేసితమన్నా అందులో తప్పేమీ ఉండదు. వరములిచ్చినది సత్యం, ప్రమాణం చేసినది సత్యం,
మాటను తప్పినది సత్యం. ఈ మూడును సత్యములా కాదా? మీరే యోచింపుడు. అంటే వరం ఇచ్చాడు, అది కరెక్ట్. ప్రమాణం చేశాడు, ఓకే. తర్వాత మాట తప్పింది కూడా సత్యం. ఈ మూడు సత్యం కాదా? మీరే మీరే ఆలోచన చేయండి అని చెప్పి చెప్తుందన్నమాట. పుత్ర ప్రేమతో సతీ కామంతో తబ్బిబ్బై మాటను నీట కలిపినది మీరే, కానీ నేను కాదు. పుత్ర ప్రేమ తల్లికి సహజమే. తన కుమారుడు రాజు కావాలని కోరుట తల్లి స్థానమునందున్న ప్రతి స్త్రీకి సహజమే. అట్టి రాజ్యము స్థిరముగా కాపాడుకొనుటలో అందుకు తగిన ముందు యోచనలు చూచుకొనుట కూడా తల్లి అని వారికి కర్తవ్యం. నేను సహజ కర్తవ్యములనే అనుసరించింది, కానీ విరుద్ధము చేపట్టలేదు. ప్రతి తల్లికి కూడా తన కుమారునికి పట్టాభిషేకం చేయాలనేది ఒక ఆశ అనేది ఉంటుంది. కానీ మీరు సహజ కర్తవ్యాన్ని అనుసరించింది, కానీ విరుద్ధం చేపట్టలేదు. నేను కూడా నా ఆశను నేను నిరూపించాను, కాకుండా నాది విరుద్ధం కాదు అని ఆమె చెప్తున్నాడు. రామునకు రాజ్యాభిషేకం చేసిన అతని తల్లి కౌసల్య రాజమాత కాగలదు. నా కుమారుడు రామాజ్ఞల్లో చేతులు కట్టుకొని చెప్పిన పనులు చేయుచు పనివాని వలె నమస్కరించుచుండుట నేను ఒక్క దినమైనను చూడలేదు. అలాంటి ఎవరి ఆలోచన వాళ్ళకు ఉంటుంది కదా. రాముడికి రాజ్యాభిషేకం చేస్తే ఇంకా తన తమ్ముడు రాముడు ఎలా చెప్తే అలా నడుచుకోవాలి కదా. రాముని ఆజ్ఞల్లో చేతులు కట్టుకొని నిల్చుకొని పనివాని వలె ఉండరావాలి కదా. అది నేను చూడలేను ఒక్కరోజు కూడా అని చెప్పి కైకేయి చెప్తుందనమాట. అలా ఒక దినం కూడా నేను జీవించలేను. ఆనాడు నా కుమారుని దుస్థితిని చూచి జాలిపడుట కన్నా విషం తాగి ప్రాణం వీడుట మంచిది. అలాంటి పరిస్థితి చూసి నేను బతికే కన్నా నేను విషం తీసుకొని చనిపోవడమే నాకు మంచిది అనిపిస్తుంది అని కైకేయి చెప్తుందనమాట. రాజా, నా ప్రాణ సమానుడైన భరతుని మీద ఒట్టు పెట్టుకొని చెప్తున్నాను. రాముడిని అరణ్యవాసమునకు పంపించడం కన్నా మీరేమి చేసినా నేను తృప్తిపడను. నేను నా కొడుకు మీద భరతుని మీద ఒట్టు వేసి చెప్తున్నాను. రాముణ్ణి వనవాసానికి పంపించడం కన్నా మీరేమి చేసినా నాకే తృప్తి ఉండదు. మీరు ఎన్నెన్న చేయండి, రాముణ్ణి మాత్రం వనవాసానికి పంపాలి, నా కొడుకు పట్టాభిషేకం చెయ్యండి అని ఆమె ఒట్టేసి చెప్తుందనమాట. అని తీక్షణమైన మాటలు కైకేయికి పలికి నేల మీద పడుకొని వెక్కి వెక్కి వేడవసాగాను. అన్ని చెప్పిందనమాట. నేను రామునికి రాజ్యాభిషేకం చేస్తే నా కొడుకు చేతులు కట్టుకొని రామగారి పాలనలో ఉండాలి. నేను అది చూస్తూ ఒకరోజు కూడా నేను గడపలేను. దానికన్నా ప్రాణములు విడిచుట్టే మంచిది. మీరు ఎన్ని చెప్పినానో రాముడు వనవాసానికే పోవాలి అని చెప్పి ఇంకా ఆమె నిర్ణయం తీసుకుందనమాట. తర్వాత కింద పడిపోయినట్టు నేల మీద పడుకొని ఏడుస్తూ ఉందనమాట. అంత దశరథుడు పెచ్చెత్తిన వాని వలె తన తల బాదుకుంటూ కైక, ఈ అనర్థం నీకు మేలగునని ఎవరైనా బోధించినారా? లేక ఏదైనా పిశాచం పట్టి నీ వీటిలో పీడింపబడుచున్నావా? అతనికి అర్థమైపోయిందండి. అతను కూడా పిచ్చివాళ్ళ లెక్క తల కొట్టుకుంటున్నాడు అనమాట. నీకు ఎవరైనా చెప్పారా? ఎవరైనా బోధించారా? లేకుంటే నీకు ఏదైనా రాక్షసి పట్టి నిన్ను పీడిస్తుందా అని ఆ దశరథుడు తల బాధకుంటూ కైకేయిని అడుగుతున్నాడు అనమాట. రాముణ్ణి అరణ్యములకు పంపుమని భరతములకు పట్టము కట్టమని కోరుటలో ఏమిటి ఈ వికారము? ఎందుకీ విపరీత బుద్ధి? కైక, నీ భర్తనైన నాకును నీ పుత్రుడైన భరతునకు ఈ రాజ్యానికి నీవు మేలు తలంచుకున్నట్లయితే ఈ విపరీతపు కోరికలు వీడుము, బాగుగా ఆలోచించుకొను. లేకున్నా నేను నీ కుమారుడు నిష్కారణంగా అపకీర్తి పాలు కావలసి వచ్చును. అంతటితో పోక రాజ్యం నాశం కాగలదు, ఇంకా అనేక ప్రమాదములు సంభవించును. ఎందుకు నీకు విపరీతమైన కోరిక కలిగింది? నీ భర్తనే నాకును నా పుత్రునకు ఈ రాజ్యానికి నువ్వు మేలు చేయాలి అని అనుకుంటే ఈ కోరిక విరమించుకో ఏమని చెప్తున్నాడనమాట. నీచురాల, ఈనాడు నీవు కోరినట్టు నేను అంగీకరించను. భరతుడు పట్టాభిషేకమునకు ఒప్పుకొను ననుటలో నమ్మకమేమి? భరతుడు ధార్మికుడు, మతిమంతుడు. రాముణ్ణి అడవులకు పంపుట కానీ ఈ రాజ్యం ఏలుటకు కానీ భరతుడు ఒప్పుకోడు. ఒక్క భరతుడే కాదు, మంత్రులు, పురోహితులు, మిత్రులు, జనులు, ఋషులు అందరూ నీ అభిష్టానికి విరుద్ధులే అగుదురు. ఇందరి అసంతృప్తితో నీవేమి ఆనందించగలవు?
చక్కగా యోచించుకో. అసలు భరతుడు ఒప్పుకుంటున్నాడు అనుకుంటున్నావా రాముడిని అడవులకు పంపుటకు? తర్వాత భరతుడు రాజ్యం వెళ్ళటానికి ఒప్పుకోడు. ఒక భరతుడే కాదు, అక్కడుండే మంత్రులు గాని, పురోహితులు గాని, మిత్రులు, జనులు, ఋషులు ఎవ్వరు కూడా నీ కోరికకు విరుద్ధులే అగుతారు, కానీ ఎవరికి కూడా ఆనందం అనేది ఉండదు. కాబట్టి నువ్వు చక్కగా ఆలోచన చెయ్యి అని చెప్పి మరొకసారి దశరథ మహారాజు కైకేయికి చెప్తున్నాడు. పై వారాల అంగీకారంతో ఏకాభిప్రాయం ఉంచి నేటి సాయంకాలమున జన సభా మధ్యమున రామాభిషేకం గావించనని ప్రకటించింది. ఈనాడు నా మాటకే నేను అడ్డు తిరిగిన సేనతో యుద్ధములకు ప్రవేశించి శత్రుసేనలను చూచి తిరిగి వచ్చినట్లగును కదా. నిన్నంతా పైవార్ల అంగీకారంతో నేడు సాయంకాలము రామాభిషేకం ఉందని చెప్పి ప్రకటించాను నేను. ఇప్పుడు ఈ మాటకు నేను అడ్డు తిరిగిన సేనతో యుద్ధానికి ప్రవేశించి శత్రుసేనలు చూచి తిరిగి వచ్చినట్లు అవుతుంది నా పరిస్థితి. ఇది మంచిది కాదు, నువ్వు చాలా మంచిగా ఆలోచన చెయ్యి అని అంటున్నాడు అనమాట. రామాభిషేకమునకు సకలము సంసిద్ధమే. అందరికీ వార్త అందించి తిని ప్రజలు రేపటి ఏర్పాట్లు తగిన రీతిగా గావించుచున్నారు. ఇంకా రామ పట్టాభిషేకానికి అన్ని తయారు వార్త పోగానే రాజ్యాల్లో ఏముంది ఇమ్మీడియట్ గా అన్ని, ఇప్పుడు మన ఇళ్లలో కూడా ఏదైనా అంటే మనము టకటక అన్ని చేసేసుకుంటాం రేపు ప్రోగ్రామ్. అలాగానే ఇక్కడ అయోధ్యలో కూడా అన్ని రెడీ అయిపోయినాయి, అందరికీ వార్త వెళ్ళిపోయింది అనమాట. ఏర్పాట్లు కూడా అన్ని గావించున్నారు. నగరం అప్పుడే జనముచే కిక్కిరి చేసి కళకళలాడుచున్నది. అందరికి ఇంకా మంచి రాముడికి పట్టాభిషేకం అంటే అన్ని పనులు టకటక అయిపోతే ఎంతమంది ఉంటారు కదా దాసులు అందరూ, అంతా కూడా ఆ నగరం అంతా కూడా జనంతో బాగా కళకళలాడుతుంది. ఈ సమయంలో నేను రాముణ్ణి వనవాసానికి పంపిన రామాభిషేకము, రాజ్య పరిపాలన, వనవాసం కావుట ఒకే రాత్రి జరిగిపోయినా అని ప్రజలు నన్ను పరిహసించరా. ఇప్పుడు ఒక్క నిమిషంలో ఇది రామాభిషేకము, రాజ్య పరిపాలన ఇదంతా కాకుండా వనవాసం చేయడం అంటే ప్రజలు ఏమనుకుంటారు, నన్ను పరిహసించరా అని చెప్పేసి దశరథుడు అంటున్నాడు అనమాట. జన సభా మధ్యమున ప్రకటించిన పలుకులు నేను ఇప్పుడు ఏ రీతిగా సమర్థించుకుందును? ఇంకా నిన్ననే కదా ఆయన అనిన్నారు రేపు రాముడి పట్టాభిషేకం అని. ఇప్పుడు నేను ఈ వనవాసం అని చెప్తే నేను వాళ్ళని ఎలా సమర్థించుకోవాలి? మహారాజు ఇంత తెలివి తక్కువ వాడని ప్రజలు ఎంతగా వెక్కిరింతురు. రాజుని ఎవరైనా ఇంకా ఒకలాగా చూస్తారు కదా, రాజ్య పట్టాభిషేకం అని చెప్పేసి ఇప్పుడు వనవాసం అంటే నన్ను తక్కువగా అంచనా వేసుకుంటారు కదా. నేను ఏ రీతిగా వాళ్ళని సమర్థించుకోవాలి అని చెప్పేసి నన్ను తెలివి తక్కువ వాడు అనుకుంటారు కదా ప్రజలందరూ అనేసి ఆయన ఫీల్ అవుతున్నాడు అనమాట. ఇన్ని సంవత్సరాలు ప్రజల మన్నలను నందుకున్న దశరథ మహారాజు మహాధార్మికుడు, గుణవంతుడు, శౌర్యవంతుడు అను పేరుగాంచి కడకు ఇంత తెలివి తక్కువగా ప్రవర్తించానన్న అపకీర్తి నేను ఎట్లు భరించాలి? ఇన్ని రోజులు నేను మంచి పేరు సంపాదించుకున్నాను ప్రజల దగ్గర. తర్వాత ఇప్పుడు నేను మహాధార్మికుడను, గుణవంతుడు, శౌర్యవంతుడు అని పేరుగాంచినాను కదా. ఇంత తెలివిగా ఎలా ప్రవర్తించారు రాజుగారు? ఇప్పుడు వనవాసానికి పంపిస్తున్నారు, అపకీర్తి నేను ఇవన్నీ ఎలా భరించాలి అని చెప్పేసి ఆయన బాధపడుతున్నాడు. అనేక విధముల తన గౌరవ మర్యాదలను కూడాను విప్పి కైకకి తెలియనట్టు యత్నించాను. కానీ కైక మహామారిగా మారి దశరథుని మాటలు మాత్రమేనను లెక్క చేయక అతని గౌరవ ప్రతిష్టలను ఆలోచించగా తన పట్టును వీడక క్షణమునకు తన వాంఛను పెంచుకొంచూ పోయాను. ఏమి చెప్పినా కూడా ఏమి చెప్పినా కూడా ఆమె వినే పరిస్థితుల్లో లేదు దశరథుని మాటలను. తర్వాత ఆమె కోరికలు గౌరవ ఆయన దశరథ మహారాజు యొక్క గౌరవ ప్రతిష్టల గురించి ఆమె ఆలోచన చేయడం లేదు. క్షణమునకు తన వాంఛను పెంచుకుంటూనే పోతుంది అనమాట. నాకే మీరు ఇచ్చినారు, నా వరాలు నాకు ఇవ్వండి, నాకే రాముడు ఫస్ట్ అడవులకు వెళ్ళాడి భరతునికి పట్టాభిషేకం చేయాలి అనే తలంపులోనే ఉంది. కానీ రాజుగారు ఏం మాట్లాడుతున్నా కూడా ఆమెకి చెవులకు వినపడడం లేదనమాట. మహారాజు మాటలకు విరుద్ధంగా పలుకుచూ అతని వాగ్దానంను పలుసార్లు అతనికి జ్ఞాపకం చేయించు వచ్చాను. ఎన్ని చెప్పినా కూడా అవన్నీ వినటం లేదు. మీరు ఇచ్చినారు నాకు వాగ్దానము, నా 2 కోరికలు, ఆ కోరికలు నేను ఇప్పుడు కోరుతున్నాను, నాకు కంపల్సరీ మీరు నా కోరిక నెరవేర్చాలి అని చెప్తుంది అనమాట. అంత దశరథుడు కైక
రాముడు అరణ్యవాసమునకు పోయినా నేను క్షణమైనను బతకను. సరే నువ్వు చెప్తున్నావు కదా అరణ్యవాసం పొమ్మని. నేను రాముడు అడవులకు వెళితే నేను ఇంకొక క్షణం కూడా బతకను. కౌసల్య స్థితి ఇక చెప్పనక్కర్లేదు. ఈ క్షణమే ప్రాణం వీడును. నేనే కాదు నా నా కౌసల్య స్థితి కూడా ఇంకా చెప్పనక్కర్లేదు. అంటే చాలా ఏళ్ల తర్వాత వాళ్ళకి ఆ, పుత్రులు జన్మించడం వల్ల కదా చాలా అపురూపంగా పెంచుకున్నారన్నమాట వాళ్ళు. కాబట్టి ఇంకా నా కథ కాదు, కౌశల్య స్థితి కూడా అట్లే ఉంటుంది. ఆమె ఈ క్షణమే ప్రాణం విడును. ఇక సీత తల్లడిల్లక మానదు. సరే నేను కాదు, కౌసల్య కాదు, సీత కూడా తల్లడిల్లక మానదు. రాముణ్ణి వీడి క్షణకాలమైన తాను ఉండలేదు. తర్వాత కోడలు అనమాట సీత. నేనే కాదు, కౌసల్య కాదు, సీత కూడాను క్షణం కాలం కూడా రాముణ్ణి వీడి ఉండలేదు. ఈ ఘోరమును ప్రజలు చూడలేరు. వీళ్ళందరూ కూడా ఇంకా వనవాసానికి అయితే ప్రజలు కూడా వాళ్ళకు కూడా వాళ్ళకు కూడా బాధ కలుగుతుంది. మహామేధావి గుణశీలుడైన రాముని అరణ్యమునకు పంపుచుండా లక్ష్మణుడు ఊరుకుండునా. వీళ్ళదంతా అయిన తర్వాత ఇప్పుడు లక్ష్మణుడు అనమాట. మహామేధావి గుణశీలుడైన రాముని అరణ్యం పంపుచుండా లక్ష్మణుడు కూడా ఊరుకుంటాడా అని చెప్తున్నాడు అనమాట. 1000 ఏటికి మరుక్షణమే లక్ష్మణుడు నీ ప్రాణములు తీయను, ఇది సత్యం. ఇది ఇంకా నువ్వు చెప్తున్నావు కదా, లక్ష్మణుడు విని ఊరుకుంటాడా, ఫస్ట్ నీ ప్రాణాలు తీస్తాడు, ఇది మాత్రము సత్యము అని చెప్తున్నాడు అనమాట దశరథ మహారాజు. కడకు మన రాజ్యం ఇన్ని అనర్థాలకు అవస్థలకు గురి కావలసి వచ్చును. నీకు తెలిసి తెలిసి ఈ ముండబ్రతున నీకు ఎందులకు ఇంత ప్రయత్నం జరుపుకొంచున్నావో అర్థం అవుతలేదు. నీవెందుకు ఇవన్నీ ఇలా చేస్తున్నావు, ఎందుకు ఈ ప్రయత్నం అని మానుకో అని చెప్తున్నాడట. దురాత్ములారా, మీ చక్కదనమును చూచి నేను మోసపోతిని. బంగారు కత్తి కదా అని గొంతు కోసడానికి ప్రయత్నించు మూఢుడనైతిను. నీవెంతో మంచిదానివి, చక్కదనమును చూచి నేను మోసపోయినాను. నీవు ఇట్లా చేస్తావని నేను అనుకోలేదు, మూఢుడనైతిని అంటున్నాడు అనమాట. విష క్షీరమును తాగిన వాడైతిని అంటే విషం పాలు తాగిన వాడినైనా నేను అనేక ఇచ్చకాలతో మోసపోతుంది. కడకు నా వంశమునే మట్టి పాలు చేయ సంకల్పించింది. నువ్వు నన్ను మోసం చేశావు, నా వంశాన్నే నువ్వు నాశనం చేయడానికి సంకల్పించుకున్నావు. ఛీ, నేనెంత మూఢుడను. అనేక యాగములను సల్పి దైవ కటాక్షమున లభించిన పవిత్ర పుత్రుని అమ్ముకుని స్త్రీ సుఖమును కొనుక్కునే పాపిని నేను. ఇట్టి దశరథ మహారాజు చేతైనదా నేను ఏదో యాగాలు చేసి నేను కటాక్షం లభించిన పర్వపుత్రుని అమ్ముకున్న స్త్రీ సుఖమును కొనుక్కునే పాపినా నేను అని దశరథ మహారాజు పలుకుతున్నాడు అనమాట. ఇట్టిది దశరథ మహారాజు చేయదైనదా, ఇట్టి దానికి నే ఒడగట్టిన కుక్కలు కూడాను నన్ను నిందించును కదా. దశరథ మహారాజు ఇలా పనిచేశాడంటే ఆయనకే కదా. నాకు కుక్కలు కూడా నన్ను నిందిస్తాయి అని చెప్పి చెప్తున్నారన్నమాట. ప్రతి బాలుడు కూడాను నన్ను చూచి రాళ్ళు రువ్వకుండునా, పిల్లలు కూడా నన్ను చెడుగా భావించుకుంటారు అని చెప్పి చెప్తున్నారనమాట. కడకు ఇట్టి గత్య దశరథునికి ఇచ్చి, ఇది నా పురాకృత దుష్కృతము. మెడకు వేసుకున్నది ఉరిత్రాడని తెలియక భద్రపరిచినట్టే అయినది. ఇంతకాలం రమించినట్టు మృత్యుదేవత అనే విషయం నాకు తెలియలేదు. నేను ఇంతకాలంతో నేను జీవించినది మృత్యుదేవతని నాకు తెలియకుండా పోయింది అని చెప్పేసి అనుకుంటున్నాను. అది నా పాప ఫలము. కాకున్న స్త్రీ సుఖమునకై కన్న కొడుకును కారడువులు కట్టి పంపుట తండ్రులుందురా అనేసి ఆయన చెప్తున్నాడు. నేను కన్న కొడుకును అడవులకు పంపుటకు ఇట్లాంటి తల్లిదండ్రులు ఎవరైనా ఉంటారా? అయ్యో, ఏమిటి ఈ విచిత్రము, ఇప్పటికీ కూడాను నేను నమ్మలేకున్నాను. నువ్వు అడుగుతున్నావు ఈ కోరికలు అంటే నేను నమ్మలేకుండా ఉన్నాను, ఏమైనా మార్చుకుంటుందేమో అని చెప్పేసి ఆయన చెప్తున్నారన్నమాట. కైకా, మార్చుకొమ్ము నీ మూఢతలంపు. రాముడు నా మాటకు మారు మాట్లాడాడు. అసలు ఈ విషయమును వినినా చాలు, చెప్పనక్కరలేదు. అడవికి వెళ్ళుటకు సంసిద్ధుడు కాగలడు. అయితే రాముడు ఇలాంటివన్నీ కూడా ఆయన అడవికి పోవాలంటే పోతాడు, లేదు అంటే ఆయనకేమి కూడా
ఇవన్నీ తెలియదు అనమాట. తండ్రి ఏం చెప్తే అది చేసేది ఒకటి తెలుసు. నన్నెందుకు అడవికి పంపుచున్నావు అని కూడా ప్రశ్నించడు. నన్నెందుకు అడవికి పంపుతున్నావని కూడా అడగడు నన్ను. సరే అని చెప్పి చెప్తున్నాడు. అట్టి గుణశీలుడు రాముడు. రాముడేమిటి, నా కుమారులు ఎవ్వరును నా ఆజ్ఞను మీరరు. ఒక్క రాముడు కాదు, నా కొడుకులు ఎవ్వరు కూడా నా ఆజ్ఞను జవదాటరు. భరతుడు నీ ఈ తలంపును వినినా సహించడు. ఆమె కొడుకు ఇంకా కైకేయి కొడుకు భరతుడు కూడా, వాళ్ళందరూ నలుగురు ఒకే రకంగానే ఉంటారు. రాముడు ఏం చెప్తే అందరూ అదే ఆచరిస్తారనమాట. కాకపోతే నువ్వు చెప్తున్నావు భరతుడికి పట్టాభిషేకం చేయమని, భరతుడు కూడా ఇదే సహించడు అని చెప్పి దశరథ మహారాజు చెప్తున్నాడు అనమాట. తల్లి అని కూడా విచారించగా ఏమైనాను చేయవచ్చు. అయితే ఇప్పుడు ఇలాంటి పరిస్థితిలో తల్లి అని కూడా నేను తల్లి అని కూడా నీకు భరతుడు ఏమైనా చేస్తాడు అని చెప్తున్నాడు. భరతునకు రాముడన్న పంచప్రాణుల నీ కోరికకు విరుద్ధంగా నైనను చేయ సంసిస్తుడు. భరతుడికి రాముడు అంటే కూడా చాలా ప్రీతి అనమాట. అయితే నిన్ను ఏమైనా చేస్తాడు, రాముడు చాలా ఇష్టం కదా, నీకు ఏమైనా చేస్తాడు, నువ్వు జాగ్రత్తగా చూసుకో అని చెప్తున్నాడు. అనగా భరతుడే అడవికి వెళ్ళి రాముడకు పట్టాభిషేకం చేయొచ్చు. అట్టి గుణశాలి భరతుడు వాని మనసును కూడాను గమనించలేని దుర్బుద్ధి నేమని చింతింతును. భరతుడు నేను వెళ్తానంటాడు కానీ రాముడిని మాత్రము అడవులకు పంపడు. ఇది మాత్రం సత్యము అని చెప్పి చెప్తున్నాడు. కైక వినాశకాల విపరీత బుద్ధి అన్నట్లు నీ వినాశములకి ఈ వికారము తలంపులు కలుగుచున్నవి. ఎవరికైనా వినాశకాలం అంటే ఇంకా ఏదో అయిపోతుంది లాస్ట్ వచ్చే మూమెంట్లో, వాళ్ళకి ఏమవుతుందో తెలియదు. అలాంటి పరిస్థితిలో నీకు ఇలాంటి బుద్ధులు పుట్టాయి, నీకు ఇవన్నీ కూడా వికార తలంపులు కలుగుచున్నవి. ఇక్ష్వాకుల వంశంలోకి తీరని అపకీర్తిని చేకూరుచున్నావు. ఇక్ష్వాకు వంశమో ఇలాంటి ఎప్పుడు కూడా పనులు జరగలేదన్నమాట. అయితే ఇలాంటి పరిస్థితి నువ్వు తెస్తున్నావు, చూసుకో అపకీర్తి ఇది అని చెప్తున్నాడు. ఇందరినీ తీరని దుఃఖంలో ముంచి ప్రాణములు తీసిన నీవు మాత్రము ఏమి ఆనందం అనుభవించు. అందరికీ ఇంకా రాముడు వనవాసం అంటే ఎవరికి బాధ ఉండదు, అందరికీ బాధ ఉంటుంది కదా. ఇంతమందిని నువ్వు దుఃఖింపజేసి నువ్వు ఏం చేస్తావు అని చెప్పేసి అందరినీ నీ వెంట ఆనందాన్ని అనుభవిస్తావా ఏమైనా? అందరినీ దుఃఖింపజేసి ఒకవేళ ఆనందించినను అది ఆనందమా? ఛీ పరుల బాధను చూచి ఆనందించువారు మహాపాపులు, రాక్షసులు. అందరినీ బాధించి నువ్వు ఆనందిస్తే అది కూడా మహాపాపము. చూసుకో. పరుల సంతోషం కోరు వారు, పరుల ఆనందమును అపేక్షించువారు పవిత్రులు. ఎవరైతే ఎప్పుడు కూడా స్వామి దగ్గర చెప్తాను, ఎప్పుడు కూడా ఇతరుల క్షేమమే మనం కోరుకోవాలి, అప్పుడు స్వామి మన క్షేమాన్ని చూస్తారు అంటారు కదా. అలా ఇతరుల యొక్క సంతోషాన్ని కోరేవారే పవిత్రులు అని చెప్తున్నారు అనమాట. మహారాణివై రాజపుత్రివై ఇంత మాత్రమైనను తెలుసుకున్న లేకుండా రాజవంశానికి అపకీర్తి కదా. నువ్వు ఒక్క రాణివి కదా, రాజపుత్రివై కూడా ఇంత మాత్రం కూడా నీకు అర్థం తెలియదా, తెలుసుకోలేకపోతున్నావు. రాముణ్ణి అడవులకు పంపమంటున్నావు కదా, ఈ రాజవంశానికి అపకీర్తి తెస్తున్నావు అని చెప్పేసి భరతుడు చెప్తున్నాడు. కైక నేను కడసారిగా ఒక్క మాటను చెప్పదలుచుకున్నాను, విను. రాముడు నా ప్రాణం, రాముని వీడి నేను బతకలేను, నీకు అసంతృప్తి పెట్టలేను. ఒకవేళ నీ తృప్తి నిమిత్తమై నేను రాముడిని అరణ్యానికి వెళ్ళమని నోటితో తెలుపుకున్నాను. ఈ విషయం విన్న రాముడు పితృవాక్య పరిపాలకుడు కనుక తండ్రి మాటను నెరవేర్చుటకై తనకు తానే అరణ్యానికి బయలుదేరిపోవును. ఓకే, నేను లాస్ట్గా చెప్తున్నాను. రాముడు నా ప్రాణము, నేను రాముడు లేకుండా నేను బతకలేను, నీకు అసంతృప్తి పెట్టలేను. ఒకవేళ నీ తృప్తి నిమిత్తమై నేను రాముడిని అరణ్యానికి వెళ్ళమని నోటితో చెప్పలేను. తెలుసు రాముడు దశరథుడు చెప్పవలసిన పని. ఆ రాజ్యంలో ముందు జరిగిన ఆనంద డోలికలు ఇప్పుడు సడన్ గా చేంజ్ అయిపోతే అతను తెలిసిపోతుంది. నేను నా నోటితో చెప్పను, తెలుసుకున్నా కూడా అతను పితృవాక్య పరిపాలకుడు కదా రాముడు. నేను అరణ్యానికి బయలుదేరుతారు నేను చెప్పకుండానే, పితృవాక్య పరిపాలకుడు కాబట్టి అరణ్యానికి బయలుదేరిపోతాడు రాముడు, దానికి అడ్డుండదు. ఆ వార్త విన్న క్షణం నందే నేను ప్రాణము విడుతును. ఎప్పుడైతే ఆ రాముడికి తెలుస్తుందో ఆ విషయము, ఇంకా అడవికి బయలుదేరితే నేను మాత్రము ప్రాణంతో ఉండను అని చెప్పేసి, ప్రాణాలు విడుస్తాను అని చెప్పి చెప్తున్నాడు అనమాట.
లక్ష్మణుడు, సీత, కౌసల్య రామునితో అడవులకు వెళ్ళవచ్చును. కారణమేమన్నా కౌసల్య రాముని విడిచి బతకదు. సరే, లక్ష్మణుడు కూడా వెళ్తాడు, సీత, కౌసల్య అందరూ అడవులకు వెళ్తారు. ఎందుకు అంటే ఆమె కూడా రాముణ్ణి విడిచి బతకలేదు. సీత రాముని అనుసరించక మానదు కదా. ఇప్పుడు భర్త ఎక్కడుంటే భార్య కూడా అక్కడే ఉంటుంది. కాబట్టి ఆ సీతాదేవి కూడా రాముని అనుసరించక మానదు అని చెప్తుంది. తర్వాత లక్ష్మణుడు రాముని అడుగుజాడలను వీడడు. లక్ష్మణుడు కూడా అలాంటి వాడే. తర్వాత తను కూడా ఆ రాముని యొక్క అడుగుజాడల్లో నడుస్తాడు. లక్ష్మణుని అనుసరించి ఊర్మిళ కూడా వెళ్ళవచ్చును. ఇంకా అంతే కదా, భర్త ఎక్కడ ఉంటే లక్ష్మణుడు ఎక్కడ ఉంటే ఊర్మిళ కూడా అక్కడే ఉంటుంది. అట్టి సమయాన నేను ప్రాణములను వీడినా ఈ కాయమునకు అంత్యక్రియలు సలుపు వారు ఉండరు. సరే, మీ అందరూ బయలుదేరుతారు, నా ప్రాణాలు పోతే ఈ కాయానికి అంత్యక్రియలు సలుపు వారు ఎవరు ఉండరు అని చెప్పి చెప్తున్నా. ఈ వార్త కేకయ్య రాజుకు తెలిసి భరత శత్రువులకు గొనివచ్చుటకు కాలం పట్టును. ఈ కేకయ్య అంటే కైకేయి వాళ్ళ ఫాదర్ అని, నాన్నగారు. భరత భరత శత్రుఘ్నులను కొనివచ్చుటకు కాలం పడుతుంది. అంతవరకు దీనికి ఎవరూ సంస్కారం చేయరు. ఒకవేళ నేను ఇట్టి కిరాతకం చేష్టకు ఒడగట్టి తినని నన్ను ప్రజలు కూడా చూడక కాకుల గద్దల పాలుగా వించక వచ్చును. అయితే నా ప్రజలు అట్టి స్థితికి పూనుకొనరు కనుక భరతుడు వచ్చే వరకు ఏదో ఒక విధంగా ఈ కాయను పెట్టి ఇంచుదురు. కానీ రాజ్యపాలనకే భరతుడు ఒప్పుకొను పట్ల అట్టువాడు నా కాయను ముట్టుటకు గాని దహన సంస్కారాలు చేయటకు కానీ వీలుండదు. అట్టివాడు అర్హుడు కూడా కాడు కనుక వాని చేత ఈ ప్రేతకర్మను చేయించనని వాగ్దానమైనను చేయము అని అడిగాను. ఇదంతా ఇంకా వీళ్ళు భర్త శత్రుఘ్నులు కేకయ్య రాజు దగ్గర ఉన్నారనమాట. అంతవరకు ఈయన చనిపోతే ఈ సంస్కారాలన్నీ ఎవరు చేయరు, నన్ను ఇంకా నేను ఇలాగే ఉండాలి అని చెప్పి చెప్తున్నాడు అనమాట. ఇట్లు నీవు నీ వాగ్దానం ఇచ్చినను ఇవ్వవచ్చును, కానీ ముందుగా బ్రతి ఉండుటలో నీకేమి ఆనందం ఉండునో తెలుపుము. దుష్టచారిణి, కడకు ఇంత కిరాతకురాలవైతివా? రఘువంశమునే నేల రాల్చుచున్నావా? ఇది నీ స్వభావమా లేక వైష్ణవమాయ నీలో ప్రవేశించి నిన్ను ఇట్లా ఆడించుచున్నదా? అర్థం కాకున్నది అని దశరథుడు బాధపడుతుండగా 3 జాములు గడిచినవి. వ్యాధిగ్రస్తుని వలె నిట్టూర్పులు విడుచుచు కుమిలిపోవచ్చున్నాడు దశరథుడు. తర్వాత ఇంకా ఆమె, నువ్వు ఇలాంటి కిరాతకురాలివి, నువ్వు రఘువంశాన్ని అంతా నేలమట్టం చేస్తున్నావు, ఇది నీ స్వభావం కాదు, నువ్వు మాయ నీలో ప్రవేశించింది, నిన్ను ఇట్లా ఆడిస్తుంది అని చెప్పేసి 3 జాములు గడిచిన వ్యాధిగ్రస్తులే నిట్టూర్పులు విడిచినాడు అనమాట. కుమిలిపోవచ్చున్నాడు దశరథుడు కైకని ఎట్లయినను మంచి చేసుకొని రామ పట్టాభిషేకము పూర్తిగా నెరవేరునట్లు చూడవాలని తలంచి, ఓ దేవి, నీవు మంగళ స్వరూపుడివి, నేను ఇంతవరకు నిన్ను ప్రాణ సమానంగా చూసితి. ఎట్లయినా ఆమె మళ్ళీ మంచిగా మాటలు చెప్పేసి రామునికి పట్టాభిషేకం చేయనట్లు చేయాలని చేసి, నువ్వు ఏవో గొప్పలు చెప్తున్నాడు, నువ్వు మంగళ స్వరూపుడివి, నేను ఇంతవరకు నేను ప్రాణ సమానంగా చూశాను, నన్ను హృదయ సమంగా కాపాడినావు. ఈ మిగిలిన కాలంలో ఈ విధమైన అపోహలకు తోటివ్వక శేషకాలమును శాంతంగా సంతోషంగా గడప ప్రయత్నించుము. నువ్వు ఈ కొద్ది కాలమునైనా నాకు అపోహలకు తావివ్వద్దు. ఈ చివరి కాలం నేను సంతోషంగా గడపాలని కోరుకుంటున్నాను. ఓ సుశ్రోణి, నేను ఇక ఎంతో కాలం బతకను. ఇంతకాలము సత్యవ్రతుడనని పేరు పొంది సర్వమానవుల మన్ననలు అందుకొని బహిరంగ సభలో రేపటి దినమున శ్రీరామచంద్రునికి పట్టాభిషేకమును గావింతునని శబ్దములు చేసి తిని, ఇంత కూడా నేను అందరి దగ్గర ఇంతకాలం సత్యవ్రతుడని పేరు పొందాను, అందరి మానవుల దగ్గర నేను మన్ననలు అందుకున్నాను. బహిరంగ సభలో రేపు దినంలో రామచంద్రునికి పట్టాభిషేకం గావింతునని శబ్దం చేశాను. నేను పట్టాభిషేకం అని చెప్పాను అందరికీను. తర్వాత రేపటి దినం ఈ మంగళకార్యం జరుపుకున్న లోకులు నన్నెంతో నిందింతురో, నన్నెంత అవమానపరుతురో నీవే యోచించుము. ఎవరికైనా మంచి పేరు నిమిషంలో చెడిపోయిందంటే చాలా బాధపడాల్సి వస్తుంది కదా. అలాగా ఈ మంగళకార్యము నేను చేకుంటే నన్ను అందరూ కూడా నిందిస్తారు, నన్ను ఎంత అవమానపరుతురో. ఆమెకేం ఆలోచన లేదు, నీవేమన్నా అయిపో, నాకేం సంబంధం లేదంటూ
ఆమె ఫీల్ అయిపోయింది. తనకు కావాల్సింది ఏంటి? భరతుడు పట్టాభిషేకం చేయాలి, రాముడు అరణ్యానికి పోవాలి. అదొకటి మనసులో పడింది. ఇంకా అది ఆయన ఏం చెప్పినా కూడా ఆమె వినటం లేదనమాట. దేవాసుర యుద్ధమున నన్ను కాపాడి ఈనాడు నన్ను పరాభవం చేయుట నీకేమాత్రం న్యాయం కాదు. పోనీ ఈ రాజ్యమంతయు నీకు వరదానంగా నెత్తును. నీవే రామునకు పట్టాభిషేకం గావించు. నువ్వు అక్కడ దేవాసుర యుద్ధంలో నన్ను కాపాడినా ఓకే, నాకు ఇప్పుడు ఈ పరాభవం చేయడం నీకు న్యాయం కాదు. నీకు రాజ్యమంతా ఇస్తాను, నీవే రాముడికి నువ్వే చెయ్యి పట్టాభిషేకం, నేనేమో అడ్డు చెప్పను అని చెప్తాను. ఇందుకు భరతుడు కూడా ఆనందపడగలడు. భరతుడు కూడా ఇష్టమైతే ఆనందంగా ఉంటాడు అని చెప్పాడు. అంతేకాదు గురువులు, ఋషులు, మంత్రులు, ప్రజలు ఒకరేమి లోకమే నిన్ను మెచ్చుకొను కదా. నువ్వే చెయ్యి, అప్పుడు అందరూ నిన్ను మెచ్చుకుంటారు. నీ కీర్తి కూడా శాశ్వతంగా ఉండిపోతుంది. అట్లుగాక ఈనాడు నువ్వు రాజా రామాభిషేకంకు అడ్డు తగిలిన లోకులంతా నిన్ను నిందిస్తారు. నువ్వు అలా చేయకుండా రాముడిని ఇప్పుడు అడవులకు పంపిస్తే నిన్నేని కూడా నిందిస్తారు అని చెప్తున్నాడు. ప్రజలు ఒకరేమి లోకమే నిన్ను మెచ్చుకొను, నీ యశస్సు లోకంలో శాశ్వతంగా ఉండిపోదు. అట్లుగాక ఈనాడు నీవు రామాభిషేకమునకి అడ్డు తగిలిన లోకులంతా నిన్ను నిందిస్తారు, నీచపరుతులు. నీ కుమారుని సైతము తోలనాడతారు. నిన్ను కాదు, నీ కొడుకును కూడా అందరూ కూడా బ్యాడ్గా థింక్ చేస్తారని చెప్తున్నారు అనమాట. నీ వలన రాజ్యమునే కాక వంశానికే అపకీర్తి వచ్చును. రాజ్యానికే కాదు, ఇక్ష్వాకు వంశానికే అపకీర్తి వస్తుంది. ఇన్ని రోజులు ఎంత చక్కగా ఉండింది రాజ్యము, ఈరోజు అపకీర్తి వస్తుంది. నువ్వు మార్చుకో, ఏమైనా చెయ్యి అని చెప్తున్నాడు. నీవు ప్రతి చిల్లర వాణి చేతను చీచి అనిపించుకొని వస్తుంది. ఇప్పుడు నీవు ఈ రాముని అడవులకు పంపిస్తే ప్రతి చిన్న పనికిరాని వాళ్ళు కూడా నిన్ను చీచి అని అంటారు. బాగా ఆలోచన చేసుకో. శాశ్వత కీర్తిని కోరి ఈ పట్టాభిషేకానికి అడ్డు తగలగా రేపటి దినము నీ చేతులారా రామచంద్రునికి అభిషేకం గావింపుము అని చెప్పాడనమాట. ఇవన్నీ వదిలేసేయి. ప్రతి చిన్న పనికిరాని వాడు కూడా నిన్ను ఏమంటాడు? నిందించుతాడు. కాబట్టి నువ్వేం చేస్తావు? నీ ఆలోచన మార్చుకొని నీవే రేపటి దినము అతనికి అభిషేకం చెయ్యి అని చెప్తున్నాడు. ఆమెను ఆనంద పెట్టుటకై అనేక రకముల మృదు మధురమైన మాటలాడుచున్న దశరథుని చూచి కైక, రాజా మీ మాటలు అతి విచిత్రంగా ఉన్నవి. చెప్పిన మాటలను తప్పించుకునే నిమిత్తమై మీరు 1000 పన్నాగాలు నన్నే మాత్రంను మార్చగలవు. రాజా మీరు చాలా చక్కగా మాట్లాడుతున్నారు, విచిత్రంగా ఉన్నాయి. నాకు చెప్పిన మాటలు తప్పించుకొనుటకై నిమిత్తమై మీరు ఎన్నో పన్నాగాలు వేస్తున్నారు. నన్ను ఏమాత్రం మీరు మార్చజాలరు. ఏమి కావాలనో కోరుకోము, ఇత్తునని మీరే వాగ్దానం చేసి చెప్పినట్లు చేయక నేడు ఈ విధమైన బాధలను ప్రదర్శించ మీకు పాడి కాదు. మీరేమో చెప్పారు, ఆడిన మాట తప్పను అని చెప్పేసి మళ్ళీ ఇప్పుడు మీరే వాగ్దానం చేశారు. ఇప్పుడు నాకు ఈ విధమైన బాధలను ప్రదర్శించడం మీకు సరికాదు. మీ గౌరవ మర్యాదలను మీరే వమ్ము చేసుకుంటున్నారు. మీరు చెప్పిండే కోరికలే నాకే తీర్చకుండా నాకే ఏదో మోసం చేస్తున్నారు. ఇందుకు నేను ఏమాత్రం బాధ్యురాలని కాను. సత్యమే పరమధర్మం అని ధర్మవేత్తలు చెప్పు మాటలను జ్ఞప్తికి తెచ్చుకోండి. మీరు సత్యం చెప్తున్నారు కదా, సత్యమే పరమధర్మం అని ధర్మవేత్తలు చెప్తున్నారు కదా, మీరు అవి గుర్తుకు తెచ్చుకోండి. మీరు నాకు ఇస్తానన్న వాగ్దానాన్ని తప్పుతున్నారు. నేను కూడా ధర్మాన్ని అనుసరించే మీరు వాగ్దానం చేసిన వరములను చెల్లించమని కోరుతున్నాను. నేను కూడా ధర్మాన్నే పాటిస్తున్నారు కాబట్టి మీరు ఇస్తానన్న వాగ్దానాలనే చెల్లించమని నేను కోరుకుంటున్నాను. అందులోకి మీరును సరే అని ఒప్పుకుంటేది. అప్పుడు చెప్పాడు. అప్పుడు ఏ పరిస్థితిలో ఎలా ఉంటుందో తెలియదు కదా. అప్పుడు నాకు వరాలు ఏం కావాలంటే నేను అడిగినప్పుడు నాకు ఇష్టం వచ్చిన నేను అడుగుతాను, అప్పుడు మీరు ఇవ్వండి అని చెప్పింది. ఓకే. కానీ ఇప్పుడు ఈ పరిస్థితిలో ఆయన ఇలాంటిది కోరుకుందని అనుకోలేదనమాట. నేనేమిటో అన్యాయముకు ఒడగట్టినట్ల మహాపాపం నాకు పూనుకున్నట్ల తమకు తీరని అపకీర్తి తెచ్చిపెట్టినట్టు బతుకుతున్నారు. నేనేదో మిమ్మల్ని బాధ పెట్టేసి మీకు అపకీర్తి తెచ్చిపెట్టినట్లు మీరు అంటున్నారు. మీరు చెప్పారు కాబట్టి నేను 3 వరాలు కోరుకున్నాను. నాకు ఇది ఏమాత్రం న్యాయం కాదు. ఇందులో నాది ఏమాత్రం దోషం లేదు. కాబట్టి ఇది నాకు దోషం అనిపించడం లేదు. ముందు వెనక యోచించక మీరు మాట ఇచ్చి
క్రియారూపమునకు దిగినప్పుడు తబ్బిబ్బగుట తమలోని దోషమే. మీరు నాకు ఇస్తానని చెప్పి మీరే ఇప్పుడు ఆడిన మాట తప్పుచున్నారు. ఇదంతా మీదే దోషము. వాగ్దానమును చెల్లింపలేని వారు వాగ్దానం చేయటం మహాపాపము. ఎప్పుడైతే మీరు కోరిక నెరవేరుస్తానని చెప్పారు, ఇప్పుడేమో నేను తీర్చలేనంటున్నారు, చెల్లించలేనంటున్నారు. అది కూడా ఒక మహాపాపమే. చెప్పిన మాటలను చెల్లించురా. ఎట్టి పాపమునైనను సత్య వాక్యాచరణతో నశించగలదు. మీకు తెలియదా, పూర్వము షిబి అనే చక్రవర్తి ఒక పావురమును కాపాడుదని మాట ఇచ్చుటచే మాటను నిలబెట్టుకుని నిమిత్తము తన దేహంలోని మాంసమును కోసి డేగకు ఇచ్చెను. అదే విధంగా సాయిరామ్ అక్కయ్య గారు, సాయిరామ్. కొంచెం ముందు సైరం కాదు, ఆమె చదువుతుందిలేండి, మీరు వదిలేసేయండి. ఓకే సార్, ఇది అవకాశం ఇచ్చిన గురుగారికి, తర్వాత స్వామికి వందనాలు. సాయిరం. ఓం శ్రీ సాయిరామ్. పరిపూర్ణ అవతారి, ప్రేమావతారి, ప్రేమమూర్తి అయిన భగవాన్ సత్యసాయిరాముని పాదపద్మములకు ప్రణమిల్లుతూ అహం సత్యబోధక దివ్య జ్ఞాన యజ్ఞ వ్యవస్థాపకులైన లక్ష్మీనారాయణ మామయ్య గారికి, వారి సతీమణి వరలక్ష్మి అత్తయ్య గారికి, అహం సత్యబోధక సాధకులైన సాయి కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వక ప్రేమపూర్వక ప్రణామాలు తెలుపుకుంటూ అందరికీ సాయిరామ్. ఆపదామపహస్కారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఇప్పటి వరకు సుజాత గారు చాలా చక్కగా తెలియజేశారు. ఆ తర్వాత అంశంలోకి ఆవిడ దశరథుని మాటలను పట్టించుకోకుండా ఆవిడ పంటనే నెగ్గాలి అని ఇప్పటి వరకు జరిగింది. దాని తర్వాత అంశంలోకి నేను ప్రవేశిస్తున్నాను. మీకు తెలియదా, పూర్వము షిబి అని చక్రవర్తి ఒక పావురమును కాపాడుతుందని మాట ఇచ్చుటచే మాటను నిలబెట్టుకునే నిమిత్తము తన దేహములోని మాంసమును కోసి డేగకు ఇచ్చింది. అదే విధముగా అలర్క మహారాజు మాటను నిలబెట్టుకున్నటకే ఒకానొక బ్రాహ్మణులకు తన 2 కన్నులను తీసి ఇచ్చింది. సమస్త సంపదలకు అధిపతి అయిన సముద్రుడు సత్యవ్రతము వలననే తన పొలిగేరను దాటి రాలేకపోతున్నాడు. దశరథ మహారాజుకి కైకేయి తెలియజేస్తున్నారు. చక్రవర్తి ఇచ్చిన మాట నిలబెట్టుకోవటం కోసం మాంసాన్ని, తన శరీరంలోని మాంసాన్ని ఇచ్చారు. అలర్కుడేమో బ్రాహ్మణుడికి కన్నులు ఇచ్చారు. సముద్రము కూడా పులిమేట దాటి బయటికి రావట్లేదు అని చెప్పి చెప్తున్నారు. రాజా, ఏటికి అన్నింటికి సత్యమే పరమ ప్రమాణము, ప్రధానము. సత్యమే శబ్దము, సత్యమే బ్రహ్మము, అదే ధర్మము. సత్యం ఒక్కటే అక్షయముగా నుండునది. అట్టి లక్ష్య పదమును వీరి క్షయమగు వాటికై మీరు ప్రయత్నించుట మీ బోటి రారాజులకు తగనిది. సత్యం ఒక్కటే ప్రధానము, మీలాంటి రాజులకే అది తగదు. మీరు ఇచ్చిన మాటను నెరవేర్చుకొని శాశ్వత కీర్తిని నిలబెట్టుకున్నదు. అంతేకాని పుత్రవాశ్చర్యమునకు శ్రీవ్యామోహమునకు లొంగి రాజనీతిని ప్రభు కీర్తిని ఉల్లంఘించి శ్వాప వంశమునకు తీరని అపకీర్తిని తెచ్చిపెట్టకండి. మీరు మహారాజు, చాలా గొప్పవారు. అలాంటి రాజనీతిని నుంచి ప్రభు కీర్తిని నుంచి మీరు అపకీర్తిని తెచ్చుకోకండి. వేరుగా యోచించక తక్షణమే రాముణ్ణి పిలిపించి అరణ్యముకు సిద్ధము కమ్మని చెప్పి భరతుని రప్పించుటకు తగిన ఏర్పాట్లు గావించమని మంత్రితో తెలుపట మంచిది. ఇప్పటికిప్పుడే మీరు రాముణ్ణి పిలిచి అరణ్యానికి పంపించాలి, భరతుణ్ణి తీసుకురమ్మని చెప్పాలి. తెల్లవారు వచ్చుచున్నది. ఈ రెండును తెల్లవారు లోపల జరిగే తీరవలను. మీరు చెప్పినను నేను తృప్తి పడను. అట్లుగాక మీరు నుండి పట్టుతో రామ పట్టాభిషేకము గావించురా. నిండు సభలో నేను ప్రాణములు విడుదును. ఈ రెండు ఈ తెల్లవారే లోపే జరగాలి. లేక మీరు మొండి పట్టుతో రాజ్యాభిషేకం చేస్తే నేను అక్కడే సభలోనే ప్రాణాలని త్యజిస్తాను అని చెప్పి చెప్తున్నారు. ఇది సత్యం అని అతి తీవ్రముగా మాట్లాడినట్టు కైకను చూసి దశరథుడు మహారౌద్రుడై కోపమును మింగలేక వెలుపల పెట్టలేక వామనమూర్తికి మాట ఇచ్చి తప్పించుకుని బలిచక్రవర్తి వలె
ధర్మ శాపబద్ధుడైపోయినాడు. కన్నులు మబ్బులు కమ్మినవి, తల బరువెక్కినది, నేల రాలినాడు. ఎంత కోపం అంటే అసలు ఎవరినైనా అమ్మో వీళ్ళకి ఇలా కోపం ఉంటుందా అనేటట్టు అంత కోపం లోపల ఉంచుకోలేరు, బయటికి కక్కలేక చాలా అలా నేల వాలిపోయారు. కడకెట్టులో ధైర్యమును తెచ్చుకొని పాపి పాపి నేను నేడు రామాభిషేకము నింపిన నేను ప్రాణములు మీద తథ్యము. తరువాత ఉండవై ఈ రాజ్యమును నీ ఇష్టము వచ్చినట్ల ఏలుకొమ్ము అని వివేకపూరితముగా పలికి, హా రామా, నా చేతులారా నిన్ను అరణ్యమునకు పంపవలసి వచ్చనా? నేను పంపను, నా ప్రాణములనైనను వీడుతును, కానీ నిన్ను విడిచి ఉండలేను. ఓ రాక్షసి, నా సుకుమార సుందరిని కారణములకు పంప నీ మనసు ఎట్లొప్పెను? ఎంత కిరాతకురాలివైతివి చెండి అంటూ మూర్చపోయాను. అసలు ఆ బాధ ఆ కోపంలో దశరథ మహారాజు ఎలా మాట్లాడారో, స్వామి ఎలా తెలియజేశారో, ఓ రాక్షసి, నా కుమారుణ్ణి కారణాలకు పంపడానికి నేను మనసు ఎత్తుతుంది, నువ్వు అంత కిరాతకురాలుగా ఎలా తయారయ్యావు అని చెప్పి మూర్చిపోయారు. పితృవాక్య పరిపాలన తెలతెల వార్చున్నది, నవధ్వనులు వాయించదొడగిరి, రాజవీధులలో కన్నీరు జల్లదొడగిరి, పురమంతయు సుగంధములతో నిండెను, వాసనలతో వాయువు ఉత్సాహముగా ఆకాశమునంటెను, పుష్యమీ నక్షత్రము ప్రవేశించెను. వశిష్ఠ మహర్షి ఆయన శిష్య బృందముతో సరయూ నదిలో స్నానం చేసి అభిషేక ద్రవ్యాలతో రాజవీధులలో మహాజనము మధ్య రాజభటుల దారిని నడిపిస్తూ రాగా రాజప్రసాదములోనికి ప్రవేశించను. వశిష్ఠ మహర్షి సరయూ నదిలో స్నానం చేసి శిష్య సమేతంగా రాజప్రసాదంలోకి ప్రవేశించారు. అప్పటికే అనేక మంది పురోహితులు, రాజులు, ప్రజాప్రతినిధులు ఆవరణములో ప్రవేశించి వారి వారి స్థానంలో ఆసీనులైనారు. వీధులలో వేద పారాయణము నిన్ను ముట్టుచున్నది. వశిష్ఠుల వారు సుమంతిని పిలిచి, మంత్రి, మీరు వెంటనే వెళ్ళి ముహూర్తము సమీపించుతున్నదనియు దానికి పూర్వము గావించవలసిన పనులు అనేకమంది ఉన్నవనియు తక్షణమే మహారాజు ఇక్కడకు ఏం చేయవలసి ఉన్నదనియును మహారాజు గారితో చెప్పి రమ్ము. రాజ్యాభిషేకం ముందు చాలా కార్యక్రమాలు ఉంటాయి, అవన్నీ చెయ్యాలి, అందుకని దశరథ మహారాజుని నువ్వు చెప్పి తీసుకురా అని చెప్పారు. సుమంతుడు వశిష్ఠుల వారు తమ రాకకై నిరీక్షించుతున్నారని కూడాను తెలుపమని కబురంతను. ఏ అంతఃపురమునందైనను ప్రవేశగా పోయే అధికారము సుమంతునికి ఉండుట చేత సుమంతుడు అతివేగముగా నడిచి కైకేయి అంతఃపురమున ప్రవేశించను. శయ్యాగృహమును ప్రవేశించగానే సుమంతునికి ఏమీ తోచలేదు. ఎక్కడికైనా వెళ్ళే అవకాశం సుమంతునికి ఉంది కాబట్టి కైకేయి కోపగృహంలోకి శయ్యాగృహానికి ప్రవేశించారు. అక్కడ ఆయనకి ఏమీ తోచలేదుట. నేలపడిన దశరథుని చూసి ఆశ్చర్యపడి తాను గెలుచుకున్నానా అనున్నట్లు దిగ్భ్రాంతి చెందను. దగ్గరకు వెళ్ళి, రాజా, చంద్రోదయ సమయమున సముద్రుని వలె సంతోషించవలసిన మీరు ఇప్పుడు ఎలా ఈ రీతిగా పడి ఉన్నారో అర్థమగుటలేదు. ఇంత సంతోషమైన సమయంలో మీరు ఇలా నేల మీద పడి ఉన్నారు, ఎందువల్ల జరిగింది ఏంటి నాకు అర్థం అవటలేదు. మహాశుభ సమయము ఆసన్నమైనది. వేదాంగ పారంగతులు పరిశుద్ధులై తమ రాజుకై వేచి ఉన్నారు. తామిక లేచి మంగళ అలంకారములు చేసుకొని కాంతులతో తేజరిల్లుచు సభాభవనకు రావాలను. మీరు చక్కగా అలంకారాలు చేసుకుని సభకి రావాలి అని చెప్తున్నారు. వశిష్ఠుల వారు నిమ్ము తోడ్పడమని ఆజ్ఞాపించరు అని అనేక విధముల దశరథుని మేల్కొల్పుచున్న పలుకులు దశరథుడు విన్నాడు. దశరథుడు దుఃఖము నాటుకొనలేకపోయినాడు. బోరున ఏడ్చుతూ, సుమంత, నీ స్తోత్ర పాఠము నా హృదయమును చిలిచివేయుచున్నది అని జాలిపుట్టున్నట్లున్నాడు. ఆ మాటలను విని సుమంతుడు
ముందుకు పోలేకపోయినాడు, వెనుకకు నడవలేకపోయినాడు. చేతులు జోడించుకొని రాజా, ఏమి ఈ వింత? ఎంతో ఆనందపడవలసిన ఈ సమయమున మీరింత విచారించుటకు కారణమేమి? నాకేమీ అర్థము కాకున్నది అని సుమంతుడు విచారంతో నిలిచి ఉన్న సమయమున కైకేయి వచ్చి, ఓ మంత్రి పుంగవా, రాజు ఈ రాత్రి అంతయు రాముణ్ణి గురించి చింతించి జాగరణ చేసింది. నీవు వెంటనే వెళ్ళి రాముణ్ణి ఇక్కడికి తోడ్కొని వచ్చినచో విషయములు విశదంగా వెల్లడియగును. నేను చెప్పుచున్నానని నీవు వేరుగా భావింపక రాముణ్ణి తక్షణమే తోడ్కొని రమ్ము అని తెలిపాను. రాజుగారు రాముని గురించి ఆలోచించి జాగరణ చేశారు, నువ్వు వెళ్ళి రాముణ్ణి నేను చెప్పానని తీసుకొనిరా అని చెప్పింది. ఆమె ఆజ్ఞని రాజాజ్ఞగా భావించి సుమంతుడు అతివేగంగా రామ మందిరములకు వెళ్ళి చూడండి. మందిరం చెంత సింహద్వారముల తిరుపురక్కల వీధులలో కట్నములతో, పన్నీరులతో, పుష్పగుచ్చములతో వారులు తీరిన జన సమూహమును కన్నుల పండుగగా చూస్తూ వెళ్తున్నప్పటికీ సుమంతన తేదిలో కొరతపడినట్లుగా తనలో తాను అయోమయ స్థితిలో మునిగినాడు. కొన్ని నిమిషములకు పూర్వమున్న ఆనందం అతనిలో అడుగంట చొచ్చింది. సుమంతుడు రథమును తీసుకుని రామభవనమునకు వెళ్ళుచుండగా ప్రజలు చూసి రామచంద్రుని పట్టాభిషేకమునకు తోడ్కొని వచ్చుటకై సుమంతుడు వెళ్ళుచున్నాడని మరింత ఆనందంతో ముఖమును వికసింపచేసుకొని రెప్పవాల్చక వీధులలోనికి చూచుతుంది. ఇంతలో సుమంతుడు రామభవనమును ప్రవేశించాడు. 7 అంతస్తుల అంతఃపురములోనికి ఏ అడ్డు లేక ప్రవేశించడు. మహానది గర్భములోనికి ప్రవేశించే ముసలి వలె అతి వేగంగా చేరను. అక్కడ రాముని మిత్రులైన కొందరు యువకులు ఉజ్వల కుండల కాంతులతో వజ్రరిల్లుచు రాముని వెంట వచ్చుటకై సంసిద్ధులై ఉండింది. మరింతలోనికి ప్రవేశించగానే రాముడు అలంకారముతో, కన్నులు మిరుదుట్లు గొలుపు కాంతులతో చిత్తా నక్షత్రములోని చిందుని వలె కనిపించినాడు. సుమంతుడు రామభవనానికి వెళ్ళటం, రాముడు అక్కడ వాళ్ళ స్నేహితులు రాముడు మిరుదుట్ల కన్నుల కలుపుతో చిత్తా నక్షత్రం చిందుల వలె కనిపించసాగట. ఆలస్యమునకు చోటివ్వక, రామా, కైకేయి దేవి నీ తండ్రి సమక్షంలో తక్షణమే నిమ్ము కైకేయి మందిరముకు తీసుకొని రమ్మని నన్ను పంపిరి. అందు నిమిత్తమై నేను ఇక్కడకు వచ్చి తినని సుమంతుడు తెలిపాను. ఆ మాటలు వినిన తక్షణమే రాముడు సీతను చూచి, సీత, నాకు తెలియను, ఇది ఏదో అంతరాయము కలిగి సూచన తప్ప మరేమీ కాదు. తండ్రి గారి ప్రీతికై వారి ఆజ్ఞను మీరకూడదనియు, వారిని బాధ పెట్టకూడదనియు నేను అన్నింటికీ సరి అని అనవలసి వచ్చాను. కానీ నాకు ఈ విషయము తెలియకపోలేదు. మిమ్మల్ని కైకేయి మాత తీసుకురమ్మంటోంది అంటే సీతతో చెప్తున్నట్టు రాముల వారు, నాకు ఈ విషయం తెలుసు, తండ్రిని బాధ పెట్టకూడదని సరి అని పలికాను అని చెప్పి తెలిసినను నేను కర్తవ్యమును నిర్వర్తించవలసి ఉండటచే అట్లు ఒప్పుకొనవలసి వచ్చింది అని ఇంకా ఏమేమో చెప్పుచుండగా సుమంతుని గుండెలో బండపడినట్లు అయినది. తాను చూచి వచ్చిన దశరథుని పరిస్థితిని, రాముడు చెప్పు మాటలను తాను జోడించుకున్నటచే ఇది నిజముగా ఏదో అంతరాయము కలిగించినట్టిదిగానే అతనికి అర్థమైనది. రాముడు చెప్పిన మాటలు, దశరథుని పరిస్థితి చూసి సుమంతునికి ఇది నిజము అని ఆయనకి అనిపించింది. ఇంతలో సీత, నాథ, ఏమిటి మీ మాటలు? ఈ శుభ సమయమున మీరిట్లు మాట్లాడరాదు. ఏది ఎట్లైనను సరే మామగారి మాటను నిలబెట్టవలను. వారి తృప్తియే మన తృప్తి. వారికై మనము ఎట్టి త్యాగమునైనను చేయవలను. వారి ఆజ్ఞను జవదాటక తక్షణమే వెళ్ళిరండి. అభిషేకమైనను సరే, కాకపోయినను సరే, రెండింటికి మనము సమాన ఆనందమే పొందవలను. తండ్రి గారి మాట ఏదైనా సరే మనము సమానంగా అదే ఆనందాన్ని పొందుదాము అని సీతాదేవి చెప్పారు.
కైకేయి దేవికి మనపై అమితమైన ప్రేమ. ఆ దేవి ఏమి చేసినా ఏమి చెప్పినా మన మంచికే. కైకేయి కంటే అధికముగా మన మేలు కోరువారు ఈ లోకమున లేరు. అట్టి తల్లి తండ్రి తక్షణమే రమ్మని కబురంపినా ఎంతో ఆనందము అని ఆమె కూడాను వారము వరకు వచ్చి అనేక రకముల రామునికి నచ్చచెప్పి పంపును. కైకేయికి మనం అంటే చాలా ప్రాణము. అది ఏం చేసినా మంచి మేలే జరుగుతుంది. అలాంటి వాళ్ళు చెప్తే తొందరగా వెళ్ళాలి, మీరేమీ భయపడకుండా చక్కగా రామునికి నచ్చజెప్పి పంపించారు. రాముడు సీత నాకు అంత మాత్రం తెలియదా, రాబో గడియలు ఇప్పుడు జరుగు గడియలు గడిచిన గడియలు అన్ని నాకు సమానమే. నేనన్నింటికి ఆనందంతో స్వాగతమిస్తుంది. తండ్రి కీర్తిని కోరి నేనేమన్నాను చేతును, ఎక్కడికైనాను పోదును. నీవు కూడాను దీనికి తొడగుట నాకెంతయో ఆనందమని సీతతో తెలిపి సుమనుతో బయలుదేరి వీధిలో నిలిపిన రథముపై కూర్చునగా వీధిలోని ప్రజలు రామచంద్ర ప్రభువుకి జై 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 అంటూ జయ జయ ధ్వనులు గావించి అంత సుమంతుడు ప్రజలకు నచ్చచెప్పుటకై ఇప్పుడు పట్టాభిషేకమునకు కాదు వెళ్ళుట, మహారాజు చెంతకు వెళ్ళుచున్నాము కనుక కాల వ్యవధి లేనందున రథమును వేగముగా తోలవలసి వచ్చినది. తిరిగి కొన్ని క్షణములలోనే రాముడు రాగలడు. మీరు తొందరపడకూడని వారలకు తమకునట్ల మంచి మాటలతో తెలిపి రథమును అతి వేగముగా కైకేయి మందిరముకు తీసుకొని పోయాను. వాళ్ళందరూ రాముల వారికి జై జై చెప్తుంటే ఇప్పుడు దశరథ మహారాజు దగ్గరికి తీసుకెళ్తున్నాను, కొద్ది క్షణంలోనే మళ్ళీ వస్తాము అని చెప్పి శీఘ్రముగా కైకేయి మందిరానికి వెళ్ళారు. దివ్య రథమునెక్కి రాముడు పురవీధుల గుండా కైకేయి మందిరములకు వెళ్ళుచున్నాడు. శూరులు సింహనాదం చేసిరి, వందిమాగదులు మంగళగానం ఆరంభించిరి. వివిధ వాద్యధ్వనులు నిన్నుముట్టినవి. జన సమూహముల నుంచి జయ జయ ధ్వనులు చెలరేగినవి. చక్కగా అలంకరించుకున్న ఉత్తమాంగనలో మేడల నుండి కిటికీల నుంచి మంగళహారతులు ఎత్తుతూ పూల రేకులను చల్లుకుండా తను చూపు మీద దాటిపోయిన రథమును మనోనేత్రములతో రాముని విగ్రహమును హృదయాలలో చిత్రించుకొని కంపించి నిలిచిన జనము విగ్రహము వలె కట్టు కదలక ఉంది. రాముల వారు ఎంత దూరం రథము వెళ్తే అంత దూరం వరకు వాళ్ళు అలా చూస్తూ అక్కడ నిలబడిపోయి ఉన్నారట. కైలాస పర్వత చిత్రము వలె ఉన్న వర్తమానము అనే దశరథ మహారాజు దివ్య భవనములోకి రథము ప్రవేశించినది. ధనుర్ధరులు కావలి కాస్తున్న 3 కక్షలలో రథము దాటి అక్కడ రాముడు దిగినాడు. మరి 2 కక్షలు పాదచారుడు అయిపోతూ తన వెంట వచ్చుతున్న మిత్రులను లక్ష్మణుని అక్కడే ఆగిపోమని తెలిపారు. రాముల వారి వెంట లక్ష్మణుడు కూడా వెళ్ళారు, అక్కడే ఆగమని చెప్పారు. అక్కడ ఏమి జరగనున్నదో రాములకు పూర్వమే తెలిసినప్పటికీ తాను సామాన్య మానవుని వలె సహజ ధోరణిలో ప్రవర్తించుతుండను. అక్కడకు అంతఃపురమున ప్రవేశించను. తండ్రి అయిన దశరథుడు పాన్పుపై పడి ఉన్నాడు. తను చుట్టి చెదరి ముందు దినము వేసిన వస్త్రములలోనే పిచ్చివారి వలె సక్రమ మార్గములు వీడి పడి ఉంటా రాముడు చూచి ఆశ్చర్యపడి దగ్గరకు వెళ్ళినాడు. కైకేయి పడక ప్రక్కనే నిల్చుని ఉన్నది. దశరథుడు కళాహీనుడై విలపించుచున్నాడు. తలనెత్తి రాముని చూచినాడు. నోటిలో మాటలు రాలేకపోయినవి. కన్నుల నీరు ఏకధారగా కారదొడకని. అక్కడ ఉన్న పరిస్థితిని రామునికి ముందే తెలుసు కానీ సామాన్య మానవుల వలె వెళ్ళి దశరథ మహారాజుని చూశారు. తలెత్తి రాముని చూశారు దశరథ మహారాజు, కానీ నోటిలో మాటలు ఏమీ రాలేదు. కళ్ళ వెంట నీరు కారుతూ ఉన్నది. దశరథుడు ఏదియో చెప్ప ప్రయత్నించుచున్నప్పటికీ నోట మాట రాలేదు. భయావహ రూపమును
రామచంద్రుడు ఇంత కుతూహలం ఎప్పుడూ చూచి ఎరగడు. దశరథుని అలా ఎప్పుడు అటువంటి భయావహ రూపాన్ని ఇంతవరకు ఎప్పుడు చూడలేదుట. చాలా కంగారుగా తండ్రి దగ్గరకు వెళ్ళి తండ్రి పాదములు పట్టి తాము ఇంత విలపించుటకు కారణమేమియో తెలిపిన దానికి తగిన రీతిలా నేను అర్పించి తమకు ఆనందము చేకూరుతున్నాను కాన విలపించక కారణము తెలుపుడు ప్రార్థించను. అంత దశరథుడు రామా అని ఒక్క మాట మాత్రం పలికి బోరున ఏడవసాగను. మతి తప్పెను. రాముడు ఎంత ఓదార్చినను క్షణమునకు విచారము అధికమగుచు వచ్చనే కాని శాంతి చేకూరలేదు. అలాంటి పరిస్థితి ఇంతవరకు ఎప్పుడు చూడకపోవడంతో తండ్రి గారు మీరు నాకు చెప్పండి, మీరేం చెప్తే నేను అదే చేస్తాను, మీ ఆజ్ఞను నేను శిరసావహిస్తాను, మీరు ఏమీ బాధపడుతుంది చెప్పండి అని ఎంత ఓదార్చినా అప్పుడు కూడా ఆయనకి ఎటువంటి శాంతి చేకూరలేదు. అంత రాముడు ధైర్యముతో నాన్న ఏమిటిది, మా బోటి చిన్నవారులకు తగినంత ధైర్యం చెప్పినట్టు మీరు ఈ రీతిగా వినిపించడం సరికాదు. ఈ సమయమున అభినందించవలసిన మీరు ఘోరముగా దుఃఖించట పార్యా. దీనికి పూర్వము ఎంతో కోపముతోనూ విచారముతోనూ ఉండినప్పుడు నన్ను చూసిన తక్షణమునందే కోపము విచారము లేక ఆనందముగా శాంతముతో నన్ను దగ్గర చేర్చుకుంటుంది కదా. ఈనాడు అట్టి దానికి విరుద్ధముగా నన్ను చూచుకొలది దుఃఖము అధికమగుచున్నది. ఏమిటి తండ్రి మా లాంటి చిన్నవాళ్ళకి మీకు ధైర్యం చెప్తారు, ఎప్పుడైనా నేను వస్తే మీ కోపం మొత్తం పోతుంది, అలాంటిది ఈ రోజు ఏంటి మీకు ఇంత దుఃఖం వస్తోంది, నాకు అర్థం కావట్లేదు అని చెప్పి రాముల వారు అడుగుతున్నారు. ఈ విచిత్రములకు కారణము తెలిపి నన్ను ఆనంద పెట్టరా అని అడుగుతున్నట్ట. నీ విచారము నన్ను మరింత విచారంలో ముంచి వేయుచున్నది. నా వలన ఏమైనా తప్పు జరిగినదా, లేక నేనేమైనా చేయవలసినది ఉన్నా తప్పక చేతును. నా తప్పును తెలిపినా సరిదిద్దుకొను. విచారించక సంశయించక అభిమానం పెట్టుకొనక తెలిపిన నేను శిరసా వహించును. తండ్రి మీరు చింతించుట నీకును నాకును రాజ్యమునకును మంచిది కాదు అని ప్రార్థించుతూ కైకేయి వైపునకు తిరిగినాడు. మీరేం చెప్తే చేస్తాను, ఈ రాజ్యానికి దేనికి మంచిది కాదు అని చెప్పేసి కైకేయి మాట వైపు రాముల వారు తిరిగారు. చేతులు జోడించుకొని అమ్మా నేనేమైనా అపరాధము చేసినా నాన్నగారికి ఇంత దుఃఖమును కలిగించిన పాపి ఎవరో తెలుపును. నన్ను చూసిన తక్షణమే హక్కున చేర్చి ఆదరించు తండ్రి. ఈనాడు నా ముఖమును చూడకుండాలో ఏమి కారణము? ఒక పలుకైనా పలుకరించక ముఖము తిప్పుకొనుచున్నాడు. బహుశా నా వలనే అపరాధము జరిగి ఉండినా నేను ఎట్టి శిక్షను అనుభవించదు. నాన్నగారు ఆనందముగా ఉండినా అంతే చాలును. అట్లు కాక శరీరములో ఏమైనను అస్వస్థత ఏర్పడినదా, లేక తమ్ములైన భరత శక్తులు ఏమైనా కబురంపిరా, వారందరూ క్షేమమే కదా, అమ్మలైన కౌసల్య సుమిత్రులు క్షేమమే కదా, నాన్నగారి దుఃఖం కారణమేమో తెలుసుకోలేని స్థితిలో నేను బాధపడుతున్నాను. కైకేయి మాటతో రాముల వారు అడుగుతున్నారు. వారిని సంతోషపెట్టుటకు నేను ఎట్టి కార్యమైనో చేతును. నాన్నగారి ఆజ్ఞలు ఎట్టివైనను శిరసావహించు. లోకమున ఎవరి జన్మకైనా తండ్రే కారణము. అందువలన ఎవరికైనాను తండ్రియే ప్రత్యక్ష దైవం. నాకు అతని ఆనందం కంటే వేరు లేదు. ఏమి జరిగినదో దయించి తెలుసును. అమ్మా స్వాభిమానము వలన వారిని మీరేమైనా పక్షముగా అంటురా, లేక నా తల్లి ఏమైనా తండ్రి గారి మనస్సుకు విరుద్ధముగా నడిచి బాధ పెట్టినా కౌసల్య అట్లు ఏనాడు చెయ్యదు. సుమిత్ర అంతకంటే చేయదు. ఒకవేళ వారు చేసినను నాన్న ఇంత విలపించరు. ఇందుకేదిలో ప్రధాన కారణము లేకుండా ఉండదు. దయచేసి నాన్న చెప్పుటకు కొంత వెనుకాడినా తామైనను తెలిపి నా బాధను తీర్చు.
అని వినయముతో ప్రార్థించిన రాముని చూసి కైక దయాదాక్షిణ్యములు వీడి పతి మరింత బాధపడునేమో అన్న విచారము కూడా చెయ్యక ముందు వెనుక యోచించక ప్రమాదమును గుర్తించక చెప్పతగినదా చెప్పతగినదా అనే నిత్యానిత్య విచారణ తెలుపక ప్రేమ పక్కకు పెట్టి అభిమానమును ఆవలబెట్టి రామా విను, పూర్వము దేవాసుర యుద్ధంలో మీ తండ్రి గారు బాణోపహతుడయి బాధపడుతున్న సమయమున నేను అతనిని 2 పర్యాయములు రక్షించగలిగితుంది. అప్పుడు నా త్యాగమునకు మెచ్చి మీ తండ్రి గారు 2 వరములు కోరుకుము ఇచ్చేదను అని తెలిపింది. ఆనాడు వారు క్షేమముగా జీవించే నా ప్రధాన లక్ష్యముగా ఉండుట చేత నేను ఇప్పుడేమీ నాకు అక్కరలేదు, అవసరం వచ్చినప్పుడు కోరుకుందునని తెలుపగా అందులకు మీ తండ్రి గారు సరేనని మీకు ఇష్టం వచ్చిన కోరిక కోరకొనవచ్చును, తప్పక తీర్చును, దీనికొక కాల నియమము కాని విషయ సంబంధము కాని ఉండదు. ఏ కాలములోనైనా ఏ విషయమునైనా నా జీవితంలో అడిగినప్పుడు తీర్చునని మాట ఇచ్చాను. మీ తండ్రి గారు దేవాసుర యుద్ధంలో 2 సార్లు నేను కాపాడాను, నాకు 2 వరాలు ఇస్తా అన్నారు, అప్పుడు వద్దనుకున్నాను, ఏ కాలంలో అయినా ఇప్పుడైనా తీరుస్తానని మాట ఇచ్చారు. ఇక్ష్వాకు వంశమున ఆడిన మాట తప్పరన్న విషయం నీకు తెలియను కదా. అట్టి విశ్వాసంతో ఇప్పుడు నేను ఆ 2 వరములను కోరుకుంటున్నాను. ఒకటి, నా ప్రేమపుత్రుడైన భర్తనకు పట్టము పెట్టమను. రెండవది, నిన్ను 14 సంవత్సరములు దండకారణ్యమునకు పంపమను కోరిక. ఇంత మాత్రమునకే మీ తండ్రి గారు ఇంత ఆరాటము చేయుచున్నారు. నేను అడిగిన కోరికకి మీ తండ్రి గారు ఇంత రాద్ధాతం చేస్తున్నారు, ఇంత బాధపడిపోతున్నారు, ఇంత ఆరాటపడిపోతున్నారు అని చెప్పి తెలియజేస్తున్నారు. ఏటికి ఈ నా సంకల్పము నేను మానుకోను. నీ తండ్రి గారు సత్యవ్రతుడు అని, నీవు సత్యవ్రతుడవు అని రుజువు చేయదలుచుకున్నట్లయితే నీవిప్పుడే జటాజీనాలు ధరించి దండకారణ్యములకు పోవలను. అక్కడ 14 సంవత్సరములు నివసించవలను. నీ తండ్రికి నీవన్న ప్రాణమగుడచే నిన్ను పంపుటకు ఇష్టము లేక నీవేమనుకొందువు అని నీకు చెప్పుటకు సిద్ధయి దుఃఖించుకున్నాడు. అంతేకాని మరే ప్రళయము సంభవించలేదు. ఇంత చిన్న విషయమునకు కొండంత ప్రమాదము జరిగినట్లా విలపించుట అర్థము లేనిదిగా ఉన్నది. మీ తండ్రి గారిని చెప్పటానికి బాధపడుతున్నాను. నాకు ఈ అనుగ్రహాన్ని ప్రసాదించిన స్వామికి, నాకు ఈ అవకాశం ఇచ్చిన లక్ష్మీనారాయణ గారికి, ఇప్పటిదాకా శ్రద్ధగా ఉన్న శ్రోతలందరికీ హృదయపూర్వక సాయిరాం.